I, Ambika from Mechal, Malkajgiri district, offer my loving pranams at the divine lotus feet of our beloved Bhagwan Sri Satya Sai Baba. నేను మీ వాడను, మీరు నా వారు అన్న మీరు ఇచ్చిన ధైర్యంతో మరియు దివ్య సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే అయి ముందుకు నడిపించండి స్వామి. మేచల్ మల్కాజ్గిరి యూత్ చేపట్టిన ఈ ఆన్లైన్ సత్సంగ్ ప్రేమామృతం ద డివైన్ ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ లవ్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ సాయిరామ్. స్వామి మనకి ఈరోజు బ్రదర్ శ్రీ దినకర్ గారి ఎక్స్పీరియన్సెస్ అండ్ హిస్ మెసేజ్ టు యూత్ వినే భాగ్యాన్ని కల్పించారు. As already been mentioned, Brother Dinakar, an alumnus of Sri Satya Sai Institute of Higher Learning, was from a family of an armed forces personnel. He is a certified trainer and a certified psychometric specialist. He earned a postgraduate degree in mass communication and journalism, business administration and psychology too. Coming to his family background and his personal things, చిన్నప్పటి నుండి వారి ఫ్యామిలీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవారట. కానీ బ్రదర్ని అది అంతగా సంతృప్తి పరిచేది కాదు. సో ఆయన ఆర్ఎస్ఎస్ వైపు, రామకృష్ణ మఠ్ వైపు మొదలగు వాటి మీద ఆకర్షితులయ్యేవారు. ఆయన స్వామి స్టూడెంట్ అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం చెప్పుకోవాలి. హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ నాన్ బిలీవర్ ఆఫ్ స్వామి అంట. అంటే స్వామిని అసలు నమ్మేవారు కాదంట. కానీ ఆయన అంటున్నారు అదే ఆయనని స్వామికి మరింత చేరువ చేసిందని. మరి ఎలా స్వామి ఆయనను తన వైపు మరల్చుకున్నారో మన బ్రదర్ మాటల్లోనే విందాం. సాయిరామ్ దినకర్ బ్రదర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుండింది. కానీ ఇప్పుడే కొంతసేపు క్రితం ఒక వీడియో చూస్తుంటే స్వామి స్వయంగా చెప్పారంట, ఎవరు స్వామి మీ స్టూడెంట్ అనేసరికి స్వామి అన్నారంటే నా స్టూడెంట్ కాదు, యూనివర్సిటీ స్టూడెంట్, కానీ నా స్టూడెంట్ ఉండాలంటే నేను చెప్పినవన్నీ పాటించాలని. అది ఎక్కడి వరకు పాటిస్తున్నాను అది ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ బట్ యా, ఐ స్టడీడ్ సిట్టింగ్ అట్ హిస్ లోటస్ ఫీట్. ఇవన్నీ నేర్చుకున్నాను. అవి కొన్ని షేర్ చేసుకుంటాను సాధ్యమైనంత వరకు గంట సమయంలో. బట్ ఐ విష్ టు టెల్ యూ దట్ నా జీవితంలో ఆయనకి ఎన్నో జన్మల్లో ప్రాబ్లీ మోస్ట్ I mean thrilling moment and most exciting moment ever was probably when I got selected to Satya Sai Institute of Higher Learning, Prashant Nilayam. I'll tell you one incident which happened some 16, 17 years back. I'll also tell you how I happen to be suspicious about Swami and Swami's divinity. Asal Swami దేవుడు అయితే మనిషిలాగా ఎందుకు తిరుగుతున్నా, ఐదు జుట్టు ఏంటి, డ్రెస్ ఏంటి, పుట్టపర్తి ఏంటి, ఇవన్నీ చాలా అనుమానాలు, డౌట్లు వచ్చేవి. కానీ ఒక 16-17 years బ్యాక్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. మేము కొంతమంది సోదరులు, అంటే మా స్టూడెంట్ బ్రదర్స్, హైదరాబాద్ నుంచి ప్రశాంత్ నిలయంకి బయలుదేరితే దారిలో మహబూబ్ నగర్ అన్న ప్లేస్ వస్తే అక్కడెక్కడో ఒక చిన్న హోటల్ ఉంది, అక్కడ బ్రేక్ జర్నీ చేద్దాం, టీ తాగుదాం, అది నిలబడుంటే ఒకతను నా దగ్గరకు వచ్చాను. అంటే మిగతా ముగ్గురు అక్కడ ఉన్నారు, మా ఇంకో ఫ్రెండ్ అది వెళ్ళి పెట్రోల్ వేసుకొని వస్తానని కార్ తీసుకెళ్ళారు. నేను అక్కడ నిలబడున్నాను, కొంచెం పక్క నిలబడున్నాను, కాల్ చెప్తున్నాను. ఇట్లా సడన్ గా ఒక అతను వచ్చేసి సాయిరామ్ సార్ అన్నాడు. తెల్ల బట్టలు చూస్తానే సాయిరామ్ అని తెలిసిపోయింటే స్వామి భక్తులు ఈ ఏరియాలో చాలా మంది ఉన్నారని నేను కూడా సాయిరామ్ అన్నాను. దాని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. మీరు పుట్టపర్తి నుంచి వస్తున్నారా, పుట్టపర్తికి వెళ్తున్నారా అన్నారు. అప్పుడు 4:30 ఆ ప్రాంతం, అది సాయంత్రం. సో వస్తుండొచ్చు, పోతుండొచ్చు, ఏదర్ వేస్ నన్ను వెళ్తున్నామండి. ఓకే, ఇప్పుడు ఎవరో స్వామి డ్యూటీ, మీరేంటి, ఎక్కడ, ఏ సమితి, ఇదే అడుగుతాడు. ఇంకా నేను కాస్త ఇంట్రెస్ట్తోనే రెస్పాండ్ అయ్యాను. సార్, నేను ఒక విషయం చెప్పాలి, మీకు ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పు ఆయన, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది, పెట్రోల్ వేసుకొని వచ్చేది. ఇతను చెప్తున్నాడు, సార్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ పోయారు, రైల్వేస్లో పనిచేసేవారు. మా ఫాదర్ పోయారు, రైల్వేస్ అంటే కాంట్రాక్ట్ మీద ఉండేవారు, ఏదో యాక్సిడెంట్లో పోయారు. పోయిన తర్వాత మా ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉండేది.
ఇంట్లో తినడానికి లేదు, స్కూలా అదేదో వీధి బడిలో వెళ్ళేవాడిని. అట్లాంటి పరిస్థితుల్లో ఒకరోజు తినడానికి చాలా కష్టమైపోయినప్పుడు ఇంకా మా అమ్మ బెడ్ రిడన్, మా తమ్ముడు ఇంకా చాలా చిన్న దూగాడుతున్నాడు, అంతా ఇంకా అతను నిలబడడానికి కూడా అతనికి ఇది లేకుండా ఆ పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలనేసి నేను మా అమ్మకి ఏమైనా తీసుకురావడం నాది మర్చిపోయి నేనే ఒక 4, 5, 6 సంవత్సరాలు ఉంటుంది నాకు. ఇంకా ఆకలేస్తున్నదని మా అమ్మ కోసం మనం తీసుకురావాలి. మా అమ్మ అనారోగ్యంతో బెడ్ మీద ఉంది, మంచం మీద, చాలా పాత మంచం, ఒకే ఒక రూమ్ మాకు. బయటికెళ్ళేసి ఈరోజు ఇంకా అడుక్కు తిందాము, లేకపోతే ఎక్కడైనా దొంగలిద్దామన్న ఆలోచన ఉండింది. అరౌండ్ 6 ఇయర్స్ అబ్బాయిని అనుకోండి. ఏదైనా ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏదైనా షాప్ నుంచి ఎత్తుకొని వచ్చేయాలన్న ఐడియా ఉంది, లేకపోతే ఎక్కడన్నా ఎవరైనా అడుగుదామని. మా అమ్మ మాట్లాడే పరిస్థితులు లేదు. ఇట్లాంటి సమయంలో మీలాగే 4, 5 ఇక్కడి నుంచి వెళ్తున్నారు సార్. ఈ దరిదాపు నుంచి వెళ్తుంటే నన్ను ఎందుకో ఒక అతను వెనకాల చూసి రమ్మన్నాడు. నేను వెళ్ళుకుంటూ అతను చూసుకుంటూ వెళ్ళాను. చూస్తే అక్కడ ఒక పెద్ద షామియానా, సాయిబాబా ఫోటో పెట్టి ఏదో చాలా మంది ఉన్నారు అక్కడ. తెలిసి అది మెడికల్ క్యాంప్ ఏదో జరుగుతుండింది. పిలిపించి నాకు అక్కడ కూర్చోమన్నారు. కూర్చోపెట్టి ఒక 200 మంది కూర్చుంటే వాళ్ళతో పాటు నాకు అన్నం పెట్టినారు సార్. అన్నము అదంతా పెట్టేసరికి నేను ఆ ఇస్త్రాకును తొందరగా తినేసేసి నేను ఆ విస్త్రాకుని ఎత్తుకొని వెళ్ళిపోతుంటే, అట్లా పారేయకూడదు అన్నం, అట్లా కూర్చో ఏమైందన్నాడంట. కాదు మా అమ్మకి తీసుకుపోవాలంటే, మీ అమ్మకి తర్వాత ఇస్తాంలేవా, నువ్వు కూర్చో, నువ్వు మాత్రం తినేసే అనేసి అతనికి ఇంకా వడ్డించేసేసి తినేశాడు. అతను తినేసిన తర్వాత వాళ్ళ అమ్మకి సపరేట్గా ఒక పొట్లం ఎవరైతే పిలిచాడో అతను ఇచ్చేసి మళ్ళీ పంపించాడట. పరిగెత్తుకుంటూ ఇతను వెళ్ళి వాళ్ళ అమ్మకు ఆ చిన్న బాబుకి ఏదో సాధ్యమైనంత వరకు అన్నం పిసికేసి వాడి నోట్లో పెట్టేసేసి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎవడరా ఇచ్చింది నీకు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే, ఫలా తెల్ల బట్టలు వేసుకున్నారు, ఇట్లా జుట్టు ఇట్లా ఉంటుంది, ఓ అక్కడెక్కడ పుట్టపర్తి సాయిబాబా వాళ్ళరా వాళ్ళు ఇచ్చినారా నీకు అంటే అనేసి ఊరికే అట్లా మంచి సంస్కారం ఉన్న ఇండ్లలో ఊరికేనా అక్కడ ఉండరా, పోయి అక్కడ ఏమన్నా పని చేయి, వాళ్ళు అన్నం పెట్టినారు కదా. ఎవరిదో మైక్ ఆన్ ఉంది. ఆ అబ్బాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను ఇక్కడ ఏమైనా పని చేస్తాను, ఊరికేనే ఎట్లా తినాలంటే, ఏం అవసరం లేదులే, నువ్వు కూర్చో, రేపు కూడా కావాలంటే అన్నారు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళారు. మళ్ళీ మరుసటి రోజు అరౌండ్ సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ భోజనం పెట్టాడు, ఇంటికి మళ్ళీ తీసుకొచ్చాడు. తిరిగి వెళ్ళేసరికి ఆర్తి అయింది. అది ఏదో మెడికల్ క్యాంపో ఏదో జరిగింది. ఆర్తి అయిన తర్వాత ఇతనికి ఏదో విభూది ప్యాకెట్ ఇచ్చినారు. ఓకే, అంతటితో అయిపోయింది. ఈ అబ్బాయి ఎట్లో అట్లా కష్టపడ్డారు, చదువుకున్నాడు. ఈ అబ్బాయి అదే రైల్వేస్లో మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ, ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఎందుకో ఎప్పుడు చూడకుండా కానీ నాకు ఎప్పుడు సహాయం చేసింది సాయిబాబానే అనేసి ఇంకో అతను అదే ట్రైనింగ్ కాలేజ్లోనే, ట్రైనింగ్ సెంటర్లోనే ఇంకెవరు సాయిబాబా భక్తుడు దొరికితే నేను కూడా నీతో పాటే వస్తాననేసి పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తికి వచ్చి దర్శనం చేసుకుంటాడు. దర్శనం లైన్లో అప్పుడు ఇసుకలు ఉండేవట, ఇసుక ఇంకా సైకులంతాలు కట్టలేదు. ఓకే, స్వామి వచ్చి ఇతని ఫ్రెండ్కి విభూతి సృష్టించి చేతిలో పెట్టాడంట. స్వామి ఇట్లా రైల్వేస్లో ఉద్యోగం వచ్చింది, ట్రైనింగ్ నుంచి ఇప్పుడే వచ్చానంటే చాలా సంతోషం అనేసి స్వామి విభూతి సృష్టించి ఇతని చేతిలో పెట్టాడంట. కానీ ఈ అబ్బాయి చేతిలో వేయలేదంట. ఇతని వైపు చూసి, నీకు చిక్కింది ఆల్రెడీ ఇచ్చాను అని చెప్పాడంట. నాకు చిక్కింది ఆల్రెడీ ఇచ్చాను అంటే, నాకెప్పుడు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా పుట్టపర్తికి, నాకెప్పుడు ఇచ్చినాడు విభూది అనేసి. ఇతను సరే ఏదో ఉండొచ్చులే, ఇంకా దాన్ని అంతా పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పినాడు ఇట్లా. వాళ్ళ అమ్మ అప్పుడే కొంచెం నడుస్తుండింది, కోలుకునింది, అనారోగ్యం బాగైపోయింది. వాళ్ళ అమ్మ ఇట్లా నాకు చిక్కింది, నాకు ఇచ్చినాడు అన్నాడు. ఏంది ఇట్లా, మేము ఎప్పుడు పోయినాం, ఏమైనా పోయింటివా పుట్టపర్తికి అని. మేము ఎప్పుడు పోలేదురా పుట్టపర్తికి, కానీ సాయిబాబా గురించి వింటూ ఉన్నాము, కానీ మాకెప్పుడు ఇచ్చినాడు విభూది అనేసి. ఒక పని చేయి, ఫోటో వెనకాల దేవుని ఫోటో పటాలు పెట్టుకుంటారు కదా ఇంట్లో ఆల్టర్లో, ఓకే, కొంచెం ఎత్తున ఏదో బెంచ్ లాగా అది స్టాండ్ లాగా కట్టి అక్కడ పెట్టుకున్నారు. ఓకే, ఆ పటం వెనకాల చూడు చిన్న డబ్బా ఉంటుంది అన్నాడు. ఆ డబ్బా తీసిన, చిన్న డబ్బా, అక్కడేదో కొన్ని చిల్లర గవ్వలు, 4-5 రూపాయలు ఏదో ఎక్కడో మొక్కున్న పైసలు, ఏదో చిన్న చిన్న వస్తువులు, దాంట్లో ఒక చిన్న ప్యాకెట్ స్వామి ఫోటో కూడా ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే ఈయన సేవా క్యాంప్కి వెళ్ళాడో చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళు స్వామి ఫోటో ఇంకా విభూది ఇచ్చినారు.
ఆ విభూది ఇంకా స్వామి ఫోటో ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి, ఇది అక్కడక్కడ ఎందుకు పారేయాలి అనేసి ఆ విభూది మహత్యం తెలుసుకోకుండా, ఆ ఫోటో మహత్యం తెలుసుకోకుండా ఆ డబ్బాలో పెట్టేసి వెనకాల పెట్టేసి అట్లనే మర్చిపోయినారు. చాలా ఏళ్ళు మర్చిపోయినారు. కానీ స్వామికి గుర్తుంది, నీకు చిక్కింది, మీ ఇంట్లో ఉంది విభూది అని చెప్పి పంపించినారు. ఇతనికి వీళ్ళు డౌట్ వచ్చి వెనకాల తీసి చూస్తే ఆ విభూది ప్యాకెట్ అక్కడ ఉండింది. విభూది మహత్యం ఏంటంటే, ఈవెన్ స్వామికి అనారోగ్యం ఉన్నప్పుడు, స్వామికి ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ స్వామి విభూది నీళ్ళలో కలిపి అతను చల్లుకున్నారు. ఓకే, హీ గివ్స్, అదే స్వామి. చాలా మంది దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విభూది. మాటకు ముందు ఒకసారి కొంచెం అట్లా పెట్టుకొని వెళ్ళిపోవడం, కానీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్. ఒకసారి స్వామి అన్నారు, నువ్వు జనరల్ ఫిజిషియన్ కదా హాస్పిటల్లో. ఎస్ స్వామి. హార్ట్ ప్రాబ్లం అయితే ఎవరన్నా వస్తే ఏం చేస్తామంటే రెఫర్ చేస్తాం స్వామి స్పెషలిస్ట్కి. సరే, ఐస్ ప్రాబ్లం వస్తే ఆప్థమాలజిస్ట్కి రెఫర్ చేస్తాం. పళ్ళ ప్రాబ్లం వస్తే డెంటిస్ట్ రెఫర్ చేస్తాం. చెవు ప్రాబ్లం వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ స్వామి. అలాగే నువ్వు ఎవరికి స్పెషలిస్ట్ రెఫర్ చేస్తావు, ఎప్పుడైతే విభూది ఇస్తావో నువ్వు ఆ పేషెంట్ని నన్ను రెఫర్ చేసినట్టు అని నేను చూసుకుంటాను అతన్ని. అంత పవర్ఫుల్ కనెక్షన్ ఉన్నది విభూది. ఓకే, విభూది మంత్రం చదివి మనం పెట్టుకుంటుంటే పూర్తి నిష్ఠతో, ఆ ఇంట్రెస్ట్తో, తలుచుకున్నంత నేను నీకు అన్న స్వామి, నువ్వు ఎంతనని తలుచుకుంటావు అంతే నేను నీకు. నువ్వు తలుచుకున్నప్పుడు నువ్వు దేవుడు అనుకుంటే దేవుడును, దేవుడు కాదనుకుంటే నేను దేవుడు కాదు. కానీ నువ్వు ఎంత పవర్ఫుల్ దేవుడు అనుకుంటే అంత పవర్ఫుల్ దేవుడు నీకు నేను. ఓకే, అలాగే విభూది కూడా ఎంత మనం ఇంట్రెస్ట్తో, ఎంత డివోషన్తో పెట్టుకుంటామో అంతే దాని పవర్ఫుల్ మాకు కనిపిస్తుంది. కాకపోతే ఇతను ఈ ఇట్లా జరిగింది సార్. దాని తర్వాత నేను 2-3 సార్లు పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తి వెళ్ళినప్పుడంతా నాకు పాద నమస్కారం ఎప్పుడు దొరకలేదు, కానీ 4th row 5th row ఉన్నప్పుడు స్వామి అక్కడి నుంచి పోతూ ఇట్లా చిరునవ్వు ఇచ్చేవారు. చెప్పడం అంటే, నేను ముందే వచ్చేసాను చూడరా మీ ఇంటికి, తెలుసు కదా నీకు అన్నసి అని. ఇట్లాంటి చిన్న చిన్న ఈ ఇన్సిడెంట్ నేను విని చాలా థ్రిల్ అయిపోయాను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ, మనం సేవ చేసినప్పుడు, మనం ఏ ప్రోగ్రామ్ స్వామి చేసినప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ మేమే. వేరే వాళ్ళకన్నా సేవ చేసేదానికన్నా మనకు అడ్వాంటేజ్ అందరికన్నా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా జనాలకి ఎంతో సేవ చేసేస్తున్నాం, నాట్ బై జస్ట్ మియర్లీ సర్వింగ్ సమ్ ఫుడ్. ఒక నారాయణ సేవలో అన్నం పెట్టినంత మాత్రాన అతనికి చాలా మంచి ప్రేమతో అన్నం పెడితే వాళ్ళ హృదయాల్లో ఈజీగా చేరిపోతాం మేము. అన్ని ఉన్నవాడికి కూడా అన్నం పెడితే కూడా చాలా హ్యాపీ, కానీ ప్రేమతో పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమ ఇంట్రెస్ట్తో చేసి ఆ స్వామి ఈ స్వామి ఆ స్వామి అని చూసుకొని, అందుకే నారాయణ సేవ అంటారు. భేదోనికి నేను దేవునితో సమానంగా చూసి అతనికి నేను అన్నం పెడుతున్నానంటే, ఓకే, అన్నం పెట్టినాడు తెలుసో తెలియకో ఏదో ఒక ఆశీర్వాదమే ఇస్తాడు, మంచి కోరుకుంటాడు. కానీ ఎంతమందికి ఎంత ఇంపాక్ట్ ఇస్తున్నాం మనకే తెలియదు. ఈ ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకోను, కానీ బట్ బై ది వే నాకు పొద్దున్న చెప్పడం జరిగింది, ఎట్లా స్వామికి మీరు దగ్గర అయ్యారు కొంచెం చెప్పాను. యూట్యూబ్ వీడియోస్లో చాలా ఉన్నాయి ఎలా స్వామికి దగ్గరగా. స్టార్టింగ్లో అక్కడ చేరినప్పుడు నేను చాలా డౌట్ పడేవాడిని. ఈ ఇన్సిడెంట్ చాలా మంది అడుగుతారు, ఎట్లా మీరు బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ జర్నలిజం ఎట్లా చేశారు మీరు చెప్పండి అని. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ డే బృందావన్ అంటే మేము ప్రశాంతినిలయంలో జాయిన్ అయ్యాము. దాని తర్వాత ఒక 6 months కోసం బృందావన్ పంపించారు మాకు. 6 months తర్వాత బృందావన్లో అప్పుడు మేము కొత్త బ్యాచ్ బిఎస్సి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా టోటల్ స్ట్రెంత్ ఇన్ బృందావన్ వాజ్ ఓన్లీ 90 students. అండ్ స్వామి అప్పుడు నియర్లీ 82 days ఏమో ఉన్నారు. ఆ 82 days నియర్లీ 70-80 days నేను అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి త్రయ బృందావన్లో స్వామి కాళ్ళ దగ్గర కూర్చునేది. ఈ దగ్గర కూర్చొని చాలా 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 దగ్గరగా చూసాను సమ్ ఆఫ్ ది మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ కెన్ షేర్ ఇన్ స్మాల్ అండ్ బిగ్ ఎక్స్పీరియన్సెస్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఐల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే స్వామి వెనకాల కూర్చోండి, చైర్ వెనకాల. నా పక్కన వికే నరసింహన్ గారు కూర్చున్నారు, అందరు స్టూడెంట్స్ ముందు కూర్చున్నారు. నేను అనుకున్న స్వామి కదా ఉంటారు ఇక్కడే, రోజు చూసే స్వామినే కదా, వీళ్ళు ఎందుకు ఇంత ముందు వెళ్ళి అంత కొట్టుకుంటూ అంత దగ్గరగా కూర్చున్నారు. నేను వెనకాల కూర్చుంటే అందరు స్వామి వచ్చి కూర్చున్నారు. అందరు గట్టిగా అడిగారు, స్వామి 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 ప్లీజ్ స్పీక్ స్వామి, ప్లీజ్ స్పీక్ స్వామి. స్వామి అంటున్నారు, నో దేర్ ఇస్ నో ట్రాన్స్లేటర్ రైట్ నౌ, ఐ విల్ నాట్ స్పీక్ నౌ. नंजुंडया अभी नहीं आया, नेक्स्ट वीक आएगा. नो स्वामी यू मस्ट स्पीक.
ఈ దిస్ డ్రామా హ్యాపెన్స్ అనమాట. అందరు పిల్లలు ఒక్కసారి నో స్వామి ప్లీజ్ స్వామి, స్వామి కూడా ఇష్టం ఉంటుంది వీళ్ళ గొంతులు బాగుంటాయి చూడడానికి వినడానికి. దెన్ స్వామి సెడ్, ఈ గోల నడుస్తుంది, నేను వెనకాల నుంచి ఐ విల్ ట్రాన్స్లేట్ స్వామి అన్నాను మెల్లిగా, చాలా మెల్లిగా, చాలా నాకే వినపడలేదు ఆ గోల్లో. స్వామి టక్కని వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి ఆల్మోస్ట్ ఇంత దగ్గరకు వచ్చేసి స్వామి క్యాబోలారే అన్నారు. స్వామి ఇంత దగ్గరలో స్వామిని చూస్తే మీకు కూడా భయం వేస్తుంది. ఓకే, ఇంత దగ్గర చూసి స్వామి క్యాబోలా అన్నారు. అంటే నేను తడబడినాను, ఒకసారి భయపడినాను. ఇంకా అది అంత ధైర్యం చేసి ట్రాన్స్లేట్ చేయమంటే నేను ఎక్కడ చేయగలను ట్రాన్స్లేషన్. ఐ వాస్ లిటిల్ టేకెన్ అబ్యాక్. నేను కొంచెం సర్ప్రైజ్ షాక్ అయ్యాను. చూసరికి స్వామి ఇలా చూసి దాని పక్కన నన్ను నరసింహన్ వాజ్ ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ అనుకుంటా. ఎమర్జెన్సీ టైప్ ఇందిరాగాంధీకి చాలా కొంచెం హీ వాజ్ వెరీ రైటింగ్ అగేన్స్ట్ అండ్ డేర్ చేసి మా రైటర్ హీ రోట్ అగేన్స్ట్. అతను సనాతన్ సారథి ఎడిటర్ ఇప్పుడు ఇంగ్లీష్లో. అతన్ని చూసి లుక్ అట్ దిస్ బాయ్, హీజ్ అ జర్నలిస్ట్, కాన్ఫిడెంట్ జర్నలిస్ట్ అన్నారు. మళ్ళీ స్వామి అటు తిరిగారు. నేను అప్పుడే అనుకున్నా, ఈ బాబాలు గీబాలు అనవసరంగా నమ్ముతారు వీళ్ళు, నేను జర్నలిస్ట్ ఏంటి, నేను ఫస్ట్ ఇయర్ బిఎస్సిని, ఓకే మరి ఇట్లా చెప్తారు ఏదో ఒకటి, దాని తర్వాత అందరూ చెప్పిందే వేదవాక్యం అనుకుంటూ నమ్మేస్తుంటారు. నేను జర్నలిస్ట్ ఎట్లా తను అయ్యే అవకాశాలు కూడా లేవు, బికాజ్ నేను బిఎస్సి చేస్తున్నా, ఆ స్ట్రీమే ఉండదు. స్వామి ఆర్తి అయింది, మళ్ళీ స్వామి లోపలికి వెళ్ళిపోయారు. ఇతను అడిగాడు, విచ్ న్యూస్ పేపర్ ఆర్ యూ వర్కింగ్ ఫార్ అన్నారు. నో సార్, ఐఎమ్ ఫస్ట్ ఇయర్ బిఎస్సి స్టూడెంట్ అన్నాను. యూఆర్ ఫస్ట్ ఇయర్ బిఎస్సి స్టూడెంట్ అండ్ స్వామి సెడ్ యూఆర్ జర్నలిస్ట్ అంటే నేను ఇట్లా అన్నాను. అంటే నేనేం చేయాలి అట్లా అన్నారు అనేసి. ఇది మర్చిపోయాను, నేను చెప్పింది మర్చిపోయాను. డిగ్రీ అయిపోయి బయటకు వచ్చి ఒక 2 years అయిపోయింది. వేరే పీజీలు కూడా చేశాను. దాని తర్వాత సడన్లీ పీజీ చేయలేదు, డిగ్రీ అయిపోయింది. బయటకు వచ్చిన ఒక 1 year తర్వాత MBA ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాలి. అది లాస్ట్ డే. నేను లాస్ట్ డే కాబట్టి తొందరపడేసి నేను చూసిన నోటిఫికేషన్ చాలా లేట్ చూశాను. అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి కౌంటర్లో ఇచ్చాను. వాళ్ళు తీసుకోలేదు. 4 o'clock కౌంటర్ క్లోజ్ అన్నారు. 4 o'clock కౌంటర్ క్లోజ్ అయితే, అరే బాబు అది 4:20 అయింది కదా, ఇప్పుడు ఏమైంది తీసేసుకో. ఇంపాసిబుల్ సార్, 4 o'clock కౌంటర్ క్లోజ్. అప్పటికి నేను స్వామి స్టూడెంట్ని, స్వామి దగ్గర చదువుకొని వచ్చాను నేను. ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. అయినా కానీ ఆ బుద్ధులు ఎక్కడ పోతాయి. 50 రూపాయలు పెట్టి ముందుకు తోసాను. 50 రూపాయలు ఆ రోజుల్లో పెద్ద మొత్తమే. అతను 250 రూపాయలు ఇంకా అది వెనక్కి తోసేసాడు. బాస్ 1 year వేస్ట్ అవుతుంది, ప్లీజ్ తీసేసుకో, 20 నిమిషాలే కదా, మనమే కదా, నాకు ప్రసక్తి లేదు, కావాలంటే పక్కనిచ్చుకున్నాడు. పక్కనిచ్చాను నేను. వాడు ఎవరు తీసుకుంటే ఏముందని ముద్ర పెట్టి అతను కౌంటర్ ఫైల్ ఇచ్చాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలానా రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ వెళ్ళి రాస్తుంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ మధ్యలో నాకు అన్ని క్వశ్చన్స్ విచిత్రంగా ఉన్నాయి. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాడు, దాని తర్వాత ఈ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ అంటాడు, అవి ఇది కొత్తగా ఉంది. ఆన్సర్ అయితే చేస్తున్నాను కానీ ఇది మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కావు. నేను సార్ని పిలిపించి ఇన్విజిలేటర్ని, ఫస్ట్ రాంగ్ క్వశ్చన్ పేపర్ వచ్చినట్టుంది, కొంచెం చూడండి దేనికి అంటే కదా. అతను పాన్ తింటూ నా కౌంటర్ ఫైల్ తీసి చూపించాడు. యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జర్నలిజం కోర్స్, జాయిన్ అవుతావా వెళ్ళిపోతావా అని. అప్పటివరకు నేనే చూడలేదు జర్నలిజం కోర్స్ అనేది. సరే తీసుకొని ఏదో ఒకటి రాశాను, సెలెక్ట్ కూడా అయ్యాను. సెలెక్షన్ అయిన తర్వాత గుర్తుకొచ్చింది, స్వామి చెప్పారు నువ్వు జర్నలిస్ట్ వారా. జర్నలిస్ట్ అయ్యాను కూడా, కొన్ని రోజులు పని చేశాను జర్నలిస్ట్ లాగా, యాజ్ ఎ రిపోర్టర్ అండ్ యాజ్ ఎ సబ్ ఎడిటర్. ఫైన్. సో కాబోయేది చెప్తాడా లేకపోతే చెప్పినందుకు అవుతాయా, ఎయిదర్ వేస్ ఇట్ ఈస్ ఫైన్. ఇట్లాంటివి చాలా చాలా చెప్పారు స్వామి, విచ్ అక్షరాల నిజం అవుతూ పోయినాయి. సి వన్ ఆఫ్ ది కీ ఇండికేటర్స్ ఆఫ్ who this person is, he is omniscient, he is omnipresent and omnipotent. He is there at places where you can never imagine anybody will be there. He knows everything and he can do everything. Okay, and those days Swami దగ్గరుండి నేను అప్పటి నుంచి ఆ జర్నలిస్ట్ అన్నారు, అది అంతా అయిపోయింది. దాని తర్వాత మరుసటి రోజు నుంచి నేను ముందు కూర్చోడం ఉంటాను కాళ్ళ దగ్గరగా చూద్దాము, ఈయన విభూది ఉన్నట్టుండి విభూది తీస్తారు, ఎవరు తీసిస్తారో ఏమో చూస్తారు, ఇక్కడి నుంచి ఏమన్నా వస్తున్నదేమో, ఈ చైన్లకి ఏంటో దగ్గరగా చూడాలని క్యూరియాసిటీ. ఆల్రెడీ ఒకటైతే ఎక్స్పోజ్ అయిపోయింది, నేను బిఎస్సి స్టూడెంట్, ఈయన జర్నలిస్ట్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రాబ్లీ
నేను ముందు కూర్చోవడం ప్రయత్నించాను. నాకు మ్యాక్సిమం ఏమంటారు, తిట్టేసి లాస్ట్లో కూర్చోమంటారు. కానీ నేను మాత్రం లైన్ బ్రేక్ చేసేసి స్వామి దగ్గరికి వెళ్ళి చూడాలి, ఆ ఇంట్రెస్ట్ అనమాట. కానీ అక్కడ డిసిప్లిన్ నరహరి సార్ ఇంకా జైన్ సార్ వీళ్ళందరూ చాలా బాధపడిపోయారు. వీడు కంచరగాడిదలాగా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు లోపలికి. స్వామి స్వామి ఏమనేవారు కాదు, చూసాడు వీడు చాలా ఇంట్రెస్ట్ ముందుకు పరిగెత్తుకొని వస్తున్నాడు రాని. కానీ అక్కడ కూర్చున్న తర్వాత వాజ్ యాక్చువల్లీ స్వామి ప్లేయింగ్ ఎ ట్రిక్ ఆన్ మై మైండ్. ఓకే, సి ఐఎమ్ ఎ మాస్టర్స్ ఇన్ సైకాలజీ. యూ కాంట్ మ్యానిపులేట్ మైండ్స్, ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, ఎంత పెద్ద సైకాలజిస్ట్ అయినా, ఎంత పెద్ద సైకాట్రిస్ట్ అయినా అది సాధ్యం కాదు. మైండ్ రీడింగ్ అంటూ ఏం లేదు. ఐఎమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ అకాడమిక్ డిసిప్లిన్. నీ మైండ్లో ఏముందో నేను కనిపెట్టగలను, అంత నాన్ సెన్స్, అట్లాంటిది ఏం లేదు. ఫైన్. అండ్ ఐ హావ్ సీన్ దట్ నేను ఏమేమి ఆలోచిస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఏమేమి ఆలోచిస్తున్నా, స్వామి వాస్ టెలింగ్ దట్. ఒకసారి ఇలాగే ఈ ఇన్సిడెంట్ చాలాసార్లు చెప్పాను, ఇట్స్ వర్త్ టెలింగ్ వన్స్ అగైన్. నారంగ్ అనే అబ్బాయిని పిలిపించి, హీ వాజ్ ఆల్ ఇండియా నంబర్ 1 ఇన్ సైన్సెస్. పిలిపించారు, పాద నమస్కారం తీసుకోమన్నారు, అతను తీసుకున్నారు. బికాస్ హీ వాజ్ వెరీ హ్యాపీ. స్వామి ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ, ఆల్ ఇండియా నంబర్ 1. దెన్ స్వామి నన్ను అడిగారు, వాట్ డూ యూ వాంట్? నీకు సాయిబాబా, షిరిడి సాయిబాబా కావాలన్నా, సత్య సాయిబాబా కావాలన్నా? ఇప్పుడు షిరిడి సాయిబాబా అంటే అందరికి తెలుసు దేవుడు అని, సత్య సాయిబాబా ఈయన దేవుడు అని నాకు డౌట్ ఉంది. ఆయన కానీ సీట్ ఇచ్చారు ఇక్కడ, చెప్పకపోతే బాగోదు. ఆయన కాలేజ్లోనే ఉన్నాను, ఓకే అంతా ఫ్రీ నడుస్తుంది, ఇద్దరు కావాలన్నాను. కానీ మనసు మాత్రం షిరిడి సాయిబాబా మీద, ఎందుకంటే ప్రతి చోట చూస్తున్నాం, గుళ్ళు చూస్తున్నాం. ఈయన సత్య సాయిబాబా నాకు ముందు నుంచే కొంచెం ఓకే. స్వామి చెప్పారు, యు ఆర్ వెరీ సెల్ఫిష్ అని చెప్పేసి, నారంగ్ తుమ్కో కౌన్ చెయ్యి అంటే, ముझे స్వామి చెయ్యి అన్నాడు అబ్బాయి. నాకు స్వామి కావాలని. స్వామి వెంటనే సృష్టించి ఒక చిన్న ఉంగరం, దాంట్లో షిరిడి సాయిబాబా ఉంగరం ఉంది. నేను అనుకున్నవారు, నేను కూడా ఏదో ఒక పేరు చెప్పేస్తుంటే నాకు కూడా బంగారం ఉంగరం వచ్చేసేది, నేను ఇంటికి పోయి చెప్పుకునేవాడిని. ఓకే, నా నా ఎదుగుదల అంతే ఉండింది అనమాట. నేను బంగారం ఉంగరం, కానీ దాని విలువ నాకు తెలియట్లేదు. అండ్ స్వామి అతనికి ఉంగరం వేశారు, అతను పాద నమస్కారం తీసుకొని వెళ్ళిపోయారు. ఫైన్. ఇలాగే చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి స్వామికి. అండ్ స్వామి ఒకరోజు ఒక అబ్బాయితో కొంచెం అప్సెట్ అయ్యి, అంటే అంత తమాషా అనుకోండి, ఏ ధనరాజ్ కమియర్ అన్నారు. ఆ ధనరాజ్ అనే అబ్బాయి వచ్చాడు. ఓకే, ఆ రింగ్ తీ అన్నారు. రింగ్ తీసి ఇచ్చాడు. ఫైన్. నీకేం చెప్పాను, నువ్వు ఏం చేసావు? అతను స్వామి చెప్పింది అది చేయలేదు. దెన్ నీకు ఏమన్నా, నువ్వు ఏం చేసావు, ఇగో చూడు నీ రింగ్ చూడు అనేసి 3 సార్లు అంటే రింగ్ అక్కడికక్కడ మాయమైపోయింది. నేను షాక్ తిన్నాను. ఇమాజిన్, ఈ డిస్టెన్స్ లో మీకు ఇన్ని మిరాకిల్స్ జరుగుతుంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి పోయింది కాదు, ఇక్కడ ఎదురుగా నుంచి ఇట్లా మాయమైపోయి ఆవిరైపోతున్నదంటే ఏం చేస్తాం? నా ముఖంలో ఆ షాక్ చూస్తుంటే స్వామి దగ్గర నుంచి ఇట్లా చూస్తున్నారు, వీడు షాక్ తిన్నాడు అని. చాలా మంది స్టూడెంట్స్ ఏం ఎమోషన్ లేకుండా అలాగే కూర్చున్నారు. కానీ నాకు మాత్రం విచిత్రంగా కనిపిస్తుంది. నా కళ్ళు పెద్దగా అయిపోయి, నేను నోరు తేలేసి, ఓకే. దాని తర్వాత మరుసటి రోజు నారంగ్ అనే అబ్బాయిని పిలిపించారు. నారంగ్ ఎదురావు, వీడి ఉంగరం పాయరా, నేనైతే ఇచ్చేవాడిని కాదు, నాకు ఇచ్చుంటే ఒక్కసారి ఇచ్చిన స్వామి నేను తిరిగి నెక్కి అనేసి అనుకున్నాడు. రింగ్ దో అన్నారు. ఆ అబ్బాయి రింగ్ ఇచ్చారు. క్యా హోనా, షిరిడి సాయిబాబా హోనా యా సత్య సాయిబాబా, స్వామి హోనా అన్నాడు. నాకు గుర్తుంది, సత్య సాయిబాబా అనలేదు, షిరిడి సాయిబాబా హోనా యా స్వామి హోనా అని. ముझे ఆప్ చెయ్యే స్వామి అన్నారు. ఆ ఉంగరం తీసుకొని ఒక్కసారి 3 సార్లు ఊదిసరికి దానిపైన సత్య సాయిబాబా పిక్చర్, ఉంగరం వేసేసి ఒక్కసారి నా వైపు అట్లా చూసి, ఒక్కసారి పూ అంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడికిక్కడ గర్ల్ అయిపోగలవు, నేను ఒక్కసారి వద్దునా అన్నారు స్వామి. నేను టక్కని కాళ్ళు పట్టుకుని, కాళ్ళ దగ్గర ఉన్నాను, నేను కాళ్ళు పట్టుకుని గట్టిగా, స్వామి వద్దు వద్దు స్వామి అంటున్నాను. స్వామి పడి నవ్వుతున్నారు అనమాట. స్వామి ఇట్లా శ్వాస పీల్చుకునేసరికి ఇంకా నేను అయిపోయానేమో అనుకునేవాడిని. ఇంకా పడి నవ్వుతున్నారు స్వామి. ఇంకా ఓంకారం స్టార్ట్ అయిపోయింది, భజన నడుస్తుంది. నా మైండ్ అంతా స్వామి ఎక్కడ మర్చిపోయి ఫూ అన్నా కానీ నేనేమైపోతాను అక్కడ కూర్చొని. ఓకే, సడన్ ఆ టెన్షన్. దెన్ స్వామి నెత్తి మీద ఇట్లా ఒకసారి ట్యాప్ చేసేసి స్వామి వెళ్ళిపోయారు. అండ్ దెన్ మెనీ ఇన్స్టెన్సెస్ హ్యాపన్ అక్కడ. నాకు స్వామి 2 వాచెస్ క్రియేట్ చేసి ఇచ్చారు. దెన్ మా మదర్ పిలిపించి, మా మదర్ ఫాదర్కి అందరికి, మా ఫాదర్ కూడా రింగ్ ఇచ్చారు. కానీ ఇవన్నీ స్వామి ఒక విధంగా అతని దగ్గర ఆకర్షించుకొని, అట్రాక్ట్ చేసి, ఆయన చెప్పింది మనం వినట్టు చేయడానికి. కానీ ఇప్పుడు
ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఇన్ని మిరకల్స్ చేస్తే, ముఖ్యంగా యూత్ కి ఇది గుర్తుపెట్టుకోవాలి. అవునండి, స్వామి స్పెషలీ నాన్ డివోటీస్, స్వామి అంటే తెలియనోళ్ళు, లేకపోతే స్వామి అంతమందికి కాపాడారు కదా, అనారోగ్యం నుంచి తీశారు కదా, మరి స్వామి బాగెందుకు అవ్వలేదు? స్వామి ఇంకా రికవర్ అవ్వాల్సింది కదా, అంత సఫర్ అయ్యి ఎందుకు పోయారు? కానీ ఈ సి యూ షుడ్ రిమెంబర్ దిస్, స్వామి సఫర్ కాలేదు లాస్ట్లో. ఓకే, స్వామి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, నేను ఈ శరీరం వదిలేస్తున్నానని. మానవ బాడీ తీసుకున్న తర్వాత బాడీ నశించేదే. స్వామి ఒక స్పీచ్లో చెప్పారు కదా, దెర్ ఆర్ 3 యూస్. వన్ ఈజ్ వాట్ యూ థింక్ యు ఆర్, దట్ ఈస్ ది బాడీ. వన్ ఈజ్ వాట్ అదర్స్ థింక్ యు ఆర్, దట్ ఈస్ యువర్ మైండ్. కొంచెం ఆలోచించండి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆలోచిస్తే యూ కెన్ గెట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం అంతా దీంట్లో వచ్చేస్తుంది. వాట్ యూ థింక్ యు ఆర్ ఈజ్ ది బాడీ, వాట్ అదర్స్ థింక్ యు ఆర్, వేరే వాళ్ళని గురించి ఏమనుకుంటున్నారు అది నీ మైండ్. కానీ వాస్తవంగా నువ్వు ఏంటి, యాక్చువల్లీ వాట్ యు ఆర్ ఈజ్ యువర్ ఆత్మన్. ఆల్రైట్, నౌ బాడీ నశించేదే. అవతార్ అంటే దిగి రావడం, రాముడు, కృష్ణుడు, దశావతారాలు, అన్ని అవతారాలు ఆ శరీరం వదిలేసి వెళ్ళిపోయాయి. స్వామి క్లియర్ ఇండికేషన్ చెప్తూ వచ్చారు. నేను ఈ ఒక స్పీచ్లో కూడా చెప్పారు, అనిల్ కుమార్ గారు అయితే ఆ ట్రాన్స్లేటే చేయలేదు. చాలా రోజులు స్వామి కూడా ఉండరు అంటే, ఈ మన అనిల్ కుమార్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. ఈ మాట ఎలా చెప్పామంటారు, చెప్పలేను స్వామి అన్నారు. దాని స్వామి టాపిక్ మార్చేసేసి ఇంకేదో చెప్పేశారు. ఫైన్, స్వామి హ్యాడ్ గివెన్ క్లియర్ ఇండికేషన్ దట్ హీస్ గోయింగ్ టు లీవ్ ది బాడీ. ఫైన్, మనం బాడీ కాదు, దెన్ వాట్ ఆర్ వి? దట్స్ వెన్ ముమ్మాటికి సాయిబాబా వచ్చింది మాలో ఆధ్యాత్మికం పుట్టించడానికి, సో దట్ వీ గెట్ దిస్ స్పిరిచువల్. ఫైన్, మొక్కుకుంటే నాకు ఇది కోరిక తీరలేదు ఎందుకు, నేను మొక్కాను కదా, మొక్కుతేనే మెహర్బానీ చేసినావేమా, డిడ్ యు డూ ఏ ఫేవర్ టు స్వామి? నువ్వు మొక్కి నీ స్వార్థం కోసం మొక్కుతున్నావు. ఓకే, స్వామికి ఏం చేసావు? నేను ఇంత నమ్మాను, నిన్ను నమ్మొద్దు. నేను నమ్మమంటేనా, లేకపోతే నీకు కమిషన్ అని ఇచ్చినా, నమ్మితే కమిషన్ ఇస్తానని ఏం లేదు కదా, నీ ఇష్టానుసారం నమ్మావు, నీ ఇష్టం అది. ఫైన్, కానీ వాస్తవం స్వామి వచ్చింది, అవతరించింది. ది పర్పస్ ఆఫ్ స్వామి టేకింగ్ బర్త్ is only to transform humanity to spirituality, transform humanity. Okay, take human population towards spiritual path, all human beings to spiritual path. ఇది చాలా ఎక్స్ప్లిసిట్ గా చెప్పారు స్వామి. కానీ మనం ఏం చెప్తాం, పూజలు పునస్కారాలు చాలాసార్లు చెప్పారు. ఆంధ్ర యూత్ అంటే ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది. ఆంధ్ర యూత్ లాస్ట్ యూత్ మీట్ జరిగినప్పుడు స్వామి స్పీచ్ లో చెప్పారు, ఈ పూజలు పునస్కారాలు మీ స్వార్థం కోసమే, దేవుడి కోసం ఏమి కాదు. నా కోసం ఏమని చేస్తున్నారంటే నిస్వార్థ సేవ చేయడమే నా కోసం చేసినట్టు. ఫైన్, కమింగ్ టు దిస్ పాయింట్, సో చాలా మంది అడుగుతుంటారు, అట్లయితే స్వామి అంత సఫర్ ఎందుకు అయ్యారు? స్వామి సఫర్ కాలేదు. స్వామి హ్యాడ్ స్వామిస్ బాడీ సఫర్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఫ్రాక్చర్ అయింది, ఒకసారి హిప్ ఫ్రాక్చర్ అయింది, జలుబు అయింది, ఓకే, హార్ట్ అటాక్ అయింది, కానీ స్వామి నెవర్ సఫర్డ్. ఓకే, చాలా వరకు ఆపరేషన్ స్వామి అనస్థిషియా లేకుండా చేయమన్నారు. So he was easily able to detach himself from the body. That was the message entire Swami used to give. Okay, yeah. Now coming to this point, did Swami suffer? No. We were suffering. Name suffer ayyam. Swamini కాపాడుకోవాలి, స్వామిని బ్రతికించుకోవాలి, స్వామి ఇంకా చక్కగా అయిపోయి మనలో రావాలని మనం ట్రై చేసాం, కానీ స్వామి వాజ్ నాట్ సఫరింగ్. లాస్ట్ నేను చెప్తాను ఒక ఈ విషయం, చాలా మందికి తెలియదు. చాలా చాలా స్పీచెస్లో ఈ విషయం బయటికి రాదు. స్వామి లాస్ట్ టైం దర్శనం ఇచ్చినప్పుడు 3 times నమస్కారం చేశారు. 3 దిక్కులు చూసి ఇటు 3 సార్లు నమస్కారం చేశారు. దాని ఒక్కొక్కరు ఒక అర్థం తీసుకున్నారు, ఒక్కొక్కరు. దాని తర్వాత కార్ దిగి దర్శనం ఎప్పుడు ఇవ్వలేదు. దాని తర్వాత స్వామి అక్కడి నుంచి యజుర్ మందిర్ దగ్గర హీ ఆస్క్డ్ ఫర్ స్టాండ్ బై ఫర్ అంబులెన్స్ పిలిపించడం జరిగింది. ఆ ఫలానా తారీఖు స్వామి వెళ్ళారు, అంబులెన్స్ లో నార్మల్ లో కూర్చున్నారు. స్వామి క్లియర్ గా తెలుసు దట్ హీఈస్ నాట్ కమింగ్ బ్యాక్ టు ప్రశాంత్ నిలయం వన్స్ అగైన్. ఇంకా లాస్ట్ టైం చూస్తున్నాను కదా, ఇట్లు ఏ బిల్డింగ్ చూడలేదు, ఎవరిని చూడలేదు, వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వ్యాన్ లో కూర్చున్నారు. ఓకే, వీల్ చైర్ స్ట్రైట్ వ్యాన్ అంబులెన్స్ బయలుదేరని అన్ని వెహికల్స్ స్వామి వెనకాలనే బయలుదేరాయి. స్ట్రైట్ అవే హాస్పిటల్ చేరిపోవడం జరిగింది. ఎవరితో ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాం నార్మల్గా.
హాస్పిటల్లో ఎలా వెళ్ళారంటే ఈ గదిలో నుంచి మనం మన ఇంట్లో ఇంకో గదికి ఎలా సామాన్యంగా నార్మల్గా వెళ్తామో అలాగే వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయారు, ఒక్కొక్క ఆర్గన్ వదిలేస్తూ పోయారు. మేము ట్రై చేస్తున్నాం, కిడ్నీలు రివైల్ చేయాలి, హార్ట్ సంగతి ఏంటి, స్టెంట్లు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి, లాగి పికి ఎంతో ఎంతో కృషి చేసినప్పటికీ ది బాడీ వాజ్ నాట్ కోఆపరేటింగ్. హీ జస్ట్ లెఫ్ట్ ఇట్ అట్ దట్. ఫైన్. సి, ఈ మాట ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ వన్ థింగ్. హీ వాజ్ లీవింగ్ ది బాడీ బికాస్ ఈ షర్ట్ పని అయిపోయింది, ఈ షర్ట్ని చక్కగా తీసి పక్కన పెట్టరు. కానీ కొంచెమైనా మాస్తుంది, అక్కడ ఇక్కడ కొంచెం కుట్లు ఊడిపోతాయి, అది సహజమే. కానీ దాన్ని పక్కన అట్లా పెట్టేసి వెళ్ళిపోవడం. సో స్వామి డిడ్ నాట్ సఫర్, హీ నెవర్ సఫర్డ్ ఈవెన్ వెన్ దెర్ వర్ చాలా హిప్ ఫ్రాక్చర్ అయిపోయి పడిపోయినప్పుడు కూడా, అంటే దేవుడైతే పడిపోవచ్చు, అని బాడీ, ఇట్ ఈస్ ఎ బాడీ, బట్ ఇట్ హ్యాస్ స్పెషల్ పవర్స్. ఓకే, సో I can tell you many instances where Swami had predicted future things to be coming. Okay, and in his own life, just 1 year before Swami was about to leave the body, Swami Satyagita and Chinna Elephant. Can I be a little louder? Okay, this is the best I can. Satyagita and Chinna Elephant. ఆ ఎలిఫెంట్ కి ఇంకా రావద్దు, ఈ సత్యగీతాన్ని తీసుకొని రావద్దు అని ముందే చెప్పేశారు. ఈయన కేర్ టేకర్, నేనేం చేశాను, ఏమైంది, ఎందుకు రానికూడదు. సి, హీ వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్ ఫర్ హిజ్ స్టే, నేను లేని తర్వాత ఏమవ్వాలి. సి, స్టార్టెడ్ గివింగ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఫార్ ది డే వెన్ హీ విల్ నాట్ బి దేర్. ఓకే, సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, Swami was omniscient, omnipotent and omnipresent. ఇవన్నీ సర్వత్ర సవిజ్ఞ, ఇవన్నీ రుజువులు స్వామి పదే పదే ఇచ్చేశారు. ఓకే, సో ఐల్ టేక్ వన్ మోర్ ఇన్సిడెంట్ వేర్ పుట్టపర్తి స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు కొన్ని విచిత్రాలను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మన సమక్షంలో స్వామి లేరు కాబట్టి ఎవరైతే కొత్తగా మా ఫీల్డ్లో వస్తున్నారో వాళ్ళకు కాస్త అంత ఈజీ కాకపోవచ్చు స్వామిని నమ్మడం. ఆల్ రైట్, నేను అంత దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు ఈ స్వామి వాజ్ ఎన్ ఎనిగ్మా, ఇట్ వాజ్ ఎ సర్ప్రైజింగ్ థింగ్. దేవుడిని దర్శనం చేసుకుంటున్నానన్న ఫీలింగ్ కాకుండా అసలు ఈయన ఏమిటి, ఆ జిజ్ఞాస, కుతూహలం, ఆ ఇంక్విజిటివ్నెస్ చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఒక సీన్ నేను లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను, అండ్ యూ షుడ్ ఆల్సో రిమెంబర్ దిస్. ఆ రోజులు సాయి కులంతాలు లేకుండింది. మందిర్ నుంచి పూర్ణచంద్ర స్వామి వెళ్ళాలి, ఫ్రీక్వెంట్గా వెళ్ళేవారు. ఏదో ఒక ప్రోగ్రామ్ జరిగేది, స్వామి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవారు. ఓకే, ఒక్కరోజు కుంభవర్షం, చాలా వర్షం పడుతుంది, ఇంకా ఇసుక అంతా ఫ్లో అవుతున్నది. అందరు కొంతమంది ఆ ఇసుక వానలోనే కూర్చొని స్వామిని చూద్దామని కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారు, స్వామి లోపల ఉన్నారు. స్టూడెంట్స్ అయితే కొంచెం ప్రొటెక్టెడ్ బికాస్ వాళ్ళ మీద నీళ్ళు పట్టడం లేదు, పోర్టికోలు ఉన్నారు. ఓకే, ఆ రోజు ఆంధ్ర వాళ్ళ సేవాదల్ మీటింగ్ ఏదో ఉండింది అరౌండ్ 3 o'clock, సండే. ఆ రోజు 2 o'clock వాన పడుతుంది. స్టూడెంట్స్ అందరు సండే కాబట్టి తొందరగా వచ్చి కూర్చున్నారు. ఇద్దరు వచ్చారు, కుర్తా పైజామాలు ఉన్నారు. ఇప్పుడు ఈ వాన పడుతుంటే స్వామిని ఎలా తీసుకెళ్ళగలము, గొడుగులు తీసుకొచ్చారు, 2 గొడుగులు. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉండేది. ఇప్పుడు దేవుడు కదా, దేవుడు గొడుగు తీసుకుని నడుస్తుంటే బాగుంటుంది, అందరు దేవుడు అంటారు. నేను ఇంకా దేవుడు నమ్మట్లేదు, కానీ చాలా విచిత్రంగా ఉంటుంది ఎట్లా స్వామి గొడుగు తీసుకుని నడుస్తారో. ఓకే, ఇమాజిన్, ఈయననే దేవుడు అయితే దేవుడికే ప్రొటెక్షన్ తడవకుండా ఉండడానికి అని నేను నవ్వుకుంటున్నా. స్వామి వస్తారండి. స్వామి వచ్చారు, బయటకు వచ్చారు. ఈ సేవదల్ వాలంటీర్ స్వామి వెయిట్ చేస్తున్నారు అందరూ, మీరు స్వామి ఇంత వర్షం పడుతుంది మరి ఎట్లా అని అడిగారు స్వామి. అవును స్వామి, గొడుగు తీసుకొచ్చాము. గొడుగు తీసుకొచ్చారా, సర్లే వాన ఆగుతుంది అన్నారు. వాన ఎట్లా ఆగుతుంది, నేను ఈ వర్షం ఆగే వర్షం కాదు. స్వామి ఒక్కసారి సూటిగా డైరెక్ట్ కన్నులో వేసి నన్ను చూసి ఇట్లా కొంతసేపు చూశారు. చూస్తే అది చూడడం కూడా ఒక్కసారి చూస్తే పర్లేదు, ఇంకో 5-6 seconds చూసేసరికి అందరికి తెలిసిపోతుంది ఇతని వైపే చూస్తున్నారని. నాకు కూడా కొంచెం కాన్షియస్ ఫీల్ అయింది. స్వామి ఒక్కసారి అట్లా సైడ్కి చూసి అట్లా ఆకాశం వైపు చూశారు. చూసరికి ఏదో షవర్ క్లోజ్ చేసినట్టు వితిన్ 2 seconds లెక్క పట్టి 2 seconds మొత్తం వాన ఆగిపోయింది. స్వామి ఇట్లా చూసి వాన ఆగిపోయింది, మళ్ళీ నన్ను చూసి ఇట్లా స్మైల్ ఇచ్చేసి గమనున్నారు.
నేను పక్కన చూసాను, అటువైపు పెట్టి చూసాను, చూస్తే వాన ఆగిపోయింది. ఐ కుడెంట్ బిలీవ్ మై సెన్సెస్. అట్టెట్లా అవుతుందా వాన ఆగిపోవడం? దాని తర్వాత బయలుదేరదాం పదండి అనేసి స్వామి ముందు ముందు వెళ్తున్నారు. ఈ సేవాదలు ఆయన వెనకాల వెళ్ళిపోయారు. నేను చూసాను వాన ఆగిపోయింది. ఇప్పుడు వాన పడితే పడలేదు, ఇప్పుడు వాన పడాలి చూడు. నాకు వాన పడాలని కోరిక, స్వామి తడిచిపోవాలని కోరిక, కానీ అది వాన పడలేదు. స్వామి ఒక్క డ్రాప్ కూడా ఆయన మీద పడలేదు. బికాస్ సాఫ్రన్ రోబ్ స్వామిది ఒక్క డ్రాప్ పడితే కూడా ఈజీగా తెలిసిపోతుంది. పూర్ణచంద్రలో వెళ్ళిపోయారు. ఒక 10-15 సెకండ్లు, మళ్ళీ మెల్లి 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 స్టార్ట్, మళ్ళీ కుంభవర్షం స్టార్ట్ అయిపోయింది. ఫైన్. సో నేచర్ని ఎంత కంట్రోల్ చేశారు. ఇట్లాంటివి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ పూర్ణచంద్ర నుంచి మన అప్పుడు యజుర్మందిర్ లేకుండా మందిర్ వచ్చే ఈ డిస్టెన్స్ లో ఒకసారి కోతులు పరిగెత్తున్నాయి. అక్కడ కోతులు చాలా ఉన్నాయి. కొండ ప్రాంతం, ఎక్కడ జంగల్ నుంచి కోతులు వచ్చేసేవి. వస్తే 20-30 వచ్చేసేవి. అక్కడ ఆ రోజుల్లో కొబ్బరి చెట్లు ఉండేవి. ఇంకా పూర్ణచంద్ర అది సాయి కులంతాలు కట్టలేదు. ఆ కొబ్బరి చెట్లు కొబ్బరి ఉంటే టెంకాయలు పెరికేయడం, లేకపోతే అక్కడ ఇక్కడ పరిగెత్తడం, లేడీస్ ఎవరిదైనా ప్యాకెట్ ఉంటే లాక్కొని వెళ్ళిపోవడం, అట్లాంటివి జరిగేవి. ఎవరికి ఏ హాని నష్టం కానీ గాయం కానీ ఇవ్వలేదు. సో ఈ కోతులు వచ్చిపోయేటివి. సో ఒకసారి ఈ కోతుల స్వామి పూర్ణచంద్ర నుంచి మందిర్ వైపు వస్తున్నారు. ఈ కోతులు లైన్గా పరిగెత్తున్నాయి. 1, 2 అని పరిగెత్తున్నాయి ఇటువైపు నుంచి అటువైపు. నేను అనుకున్నా ఇది ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. స్వామి అటు నుంచి వస్తున్నారు, ఈ కోతులు వెళ్తున్నాయి ఇక్కడి నుంచి అటు, ఏమవుతుంది? స్వామి ఏం స్లో కాలేదు, ఆగలేదు, ఏం కాలేదు. స్వామి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ కోతులు ఒకటొకటి పోతున్నాయి, లైన్గా పోతున్నాయి. అందరు ఆడవాళ్ళందరూ కొంచెం పక్కన జరుగుతున్నారు, ఈ కోతులు వెళ్ళిపోయి అని. కానీ ఇప్పుడు ఒక స్టేజ్లో డెఫినెట్గా కోతుల లైన్ మధ్యలో స్వామి వస్తారు. స్వామి వచ్చారు కూడా. వచ్చి ఒక కోతి పరిగెత్తుంటూ పోతున్నది. స్వామి వచ్చారు. స్వామి ఇట్లా అన్నారు. ఇట్లంటే ఆ కోతి అక్కడే ఆగింది. స్వామి ఆగి ఇట్లా అన్నారు, అంటే వెళ్ళుమని. ఆ కోతి పరిగెత్తుకుంటే అక్కడ వెళ్ళి మళ్ళీ ఆగింది. స్వామి వైపు చూస్తుంది. స్వామి నడుచుకుంటూ అదే స్పీడ్లో నడుచుకుంటూ వచ్చేసారు. చూడండి, ఇంట్లో నేర్పించిన కుక్క కూడా అంత బాగా నేర్చుకోదేమో. ఏదో జంగ్లీ మంకీ, ఓకే, కొండల నుంచి వచ్చిన మంకీ కోతిని అక్కడి నుంచి వస్తుంటే ఆగమని చెప్పడము, దాని తర్వాత వెళ్ళమని చెప్పడం, అది వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆగడం, స్వామి అదే నార్మల్ స్పీడ్లో నడుచుకుంటూ రావడం, అది ఏం కానట్టు. అంటే పశువుల మీద కూడా ఎంత కంట్రోల్, నేచర్ మీద అంత కంట్రోల్, పశువుల మీద ఎంత కంట్రోల్. ఇవన్నీ చూసాను. ఇన్ వన్ మోర్, ఇట్లా చూసుకుంటూ పోతే వాట్ యాక్చువల్లీ బ్రేడ్ మీ లిటిల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ టు హౌ ఐ బికేమ్ ఎ డివోటీ. ఎన్నో ఇన్స్టెన్సెస్ అండి, కొన్ని వేల వినేసాను నేను. అక్కడ కూర్చొని విన్న డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు జరగడమే కాదు. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో అయ్యా ఈయన దేవుడు అంటారు, కానీ కొన్ని విషయాలు, కొన్ని పనులు ఈయన చేస్తాడు, అది దేవుడు చేసే పని, దేవుడు కాదు కదా, మామూలు మనిషి కూడా చేయని పనులు, ఇట్లాంటివి నాకు చాలా బాధ వేసేది. ఒకసారి లైన్లో కూర్చొని ఒక సెకండ్ రోలోనో ఎవరో ఒక మనిషి నిలబడి బోర్మని ఏడుస్తున్నాడు. ఏదో చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. స్వామి అతని దగ్గర వెళ్ళకుండా అక్కడి నుంచి కొంచెం డైవర్ట్ అయిపోయి దూరం నుంచి సరే, ఆయన ఎంతో బాధతో ఏడుస్తున్నాడు. కనీసం అతను ఒక చెయ్యన్న చూపించాల్సింది, అతను ఏదో చెప్తున్నాడు కానీ మాటనే వినాల్సింది. ఇంత కఠినంగా ఎట్లుంటుంది ఎవరు హృదయం కూడా. స్వామి ఎట్లా చేశారు, ఈయన దేవుడు అంటున్నారు, మళ్ళీ ఎక్కడి చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నాడు, ఎంత బాధ ఉంటే కానీ అంత ఏడుస్తుండొచ్చు ఇతను అని నేను చాలా బాధపడ్డాను. స్వామి మీరు దేవుడే అని నమ్ముతున్నారు, నేనైతే నమ్మట్లేదు, కానీ మీరు అంత పక్కన ఎవరో తెలియని కూడా ఏందా అని బాధను అడుగుతాడు, అది మీరు అది కూడా చేయలేదు అనుకోని నేను బాధపడ్డాను. దాని తర్వాత దర్శనం అయిపోయింది. నేను సంజయ్ సాని సార్ అప్పుడప్పుడు మాకు ఇన్ఛార్జ్, మాకు బ్యాచ్కి. నేను అన్నాను, సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్, ఐ హావ్ టు స్పీక్ టు వన్ మ్యాన్ నియర్. అప్పుడు గణేష్ షెడ్ అని ఉండేది, గణేష్ టెంపుల్ దగ్గర. ఐ హావ్ టు స్పీక్ టు వన్ మ్యాన్ ఫర్ జస్ట్ 2 minutes, క్యాన్ ఐ స్టే హియర్ అంటే, సి యూఆర్ ఎ న్యూ స్టూడెంట్, ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తే బాగోదు, జస్ట్ 10 minutesలో ఏం మాట్లాడి వచ్చేసేయి, అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ నియర్ ది గేట్, యూ షుడ్ గెట్ ఇన్. షూర్ సార్ ఐ కమ్ ఇన్ 10 minutes అనేసి 10 minutes కాస్త హాఫ్ అన్ అవర్ అయింది అని ఏం కాలేదు. నేను అతను బయటకు వచ్చేసరికి గణేష్ దగ్గర పట్టుకొని అతను అడిగాను, ఆ ప్రోరేతే క్యా హువా, మీరు ఏడ్చారు లైన్స్లో, ఏమైందండి? అతను చెప్పుకుంటూ వచ్చాడు అతని కథ. సార్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఈ కుటుంబం చాలా ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అప్పుడు
ఓకే, ఇతను చాలా చిన్నగా ఉన్నాడు. వీళ్ళ అమ్మ ఇతనికి ఇంకో సోహన్ లాల్ అన్న అతనికి ఇచ్చేసి, ఒరే నువ్వు వేరే దారిన మీరు ఇండియా వైపు పారిపోండి, ఇటువైపు వెళ్తే ఇండియా వస్తుంది, మేము వేరే దారిలో వెళ్ళిపోతాము. ఓకే, ఈ ముస్లాం అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని, బ్రదర్ని, ఇంకా మొత్తం ఫ్యామిలీని చంపేశారు. ఇంకా వీళ్ళ నాయనమ్మ అంటే ఈవిడ అత్త, ఇంకా వీళ్ళే మిగిలారు. ఓకే, ముగ్గురే మిగిలారు, ఒక చిన్న అబ్బాయి, అమ్మ, ఇంకా నాయనమ్మ, అత్త అనుకోండి. వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఇంకో పక్కింటో అంటే దగ్గరలో ఉన్న ఇంకో కుటుంబంలో ఇంకో అబ్బాయి మిగిలాడు. వాళ్ళందరూ నలుగురు ఇండియా వైపు పారిపోయారు. ఇప్పుడు బాబు కనీసం ఒక్కరన్నా మిగిలాలి ఇంట్లో, అందుకనే నేను ముస్లామై, ఇంకా మేమిద్దరం ఇక్కడ ఉంటాము, నా కొడుకుని తీసుకో, కొడుకు అయితే చచ్చిపోయాడు, మా ఆయన పోయారు, మా మామగారు పోయారు, నా కొడుకుని మాత్రం తీసుకుని ఇండియా వైపు వెళ్ళిపో, నేను వేరే దారిన వస్తాను. సో విడిపోయారు, తల్లి కొడుకు విడిపోయారు అండ్ వేరే వేరే దారిని ఇండియా చేరిపోయారు. ఓకే, చేరిపోయారు. ఆ రోజుల్లో అంటే నేను జాయిన్ అయిన కొత్తల్లో ఒక 10 మంది కలిస్తే స్వామి మాకేం చేశారు, స్వామి మాకు ఎట్లా మహత్యం చేశారు, స్వామి మాకు ఏమి ఇచ్చారు, ఏం జరిగింది, అదంతా ఇవన్నీ మాట్లాడుకుంటూ టైం పాస్ అట్లా జరిగేది. అప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఒకటే ఉండేది. షాపింగ్ సెంటర్ అంత మాత్రం ఉండేది కాదు, కొత్త షాపింగ్ సెంటర్. ఇప్పుడు షాపింగ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూర్చొని స్వామి గురించి మాట్లాడడం, స్వామి మిరకల్స్ మాట్లాడడం, ఎవరికి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కొత్త భజన ఏమిటి, ఇవే మాటలు జరిగేవి ప్రశాంతి లైన్లో. సో రాత్రి ఒక పంజాబ్ టీం కూర్చొని మాట్లాడుతూ ఇతను, ఏ అబ్బాయి అయితే నేను ఏడ్చాడు ఇప్పుడు లైన్స్లో, అతను వాళ్ళ మామ సోహన్ లాల్ ఢిల్లీ నుంచి పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి ఇతను చెప్తున్నాడు, నాకు ఈ బాబాలు గీబాల్లో నమ్మకం లేదు, నన్ను అనవసరంగా తీసుకెళ్తున్నావు అంటే, అతను మామ సోహన్ లాల్ అతను చెప్తున్నాడంట, కాదురా నేను ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలీదు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు, కావాలంటే నువ్వు చేసుకోలేదు, కానీ నేను మాత్రం చేసుకోను, నాకు 40 years వచ్చింది, ఇంకా చాలు, నేను పెళ్లి మాత్రం చేసుకోనంటే, లేదు నువ్వు చేసుకొని తీరాలి అది ఇది అని చెప్పుకుంటూ పుట్టపర్తి తీసుకొచ్చాడట. ఒకసారి దర్శనం చేసుకో సాయిబాబాది, నేను ఎన్నోసార్లు చేసుకున్నానని పుట్టపర్తి తీసుకొస్తే ఇక్కడ ఫస్ట్ టైం లైన్లో వచ్చేసరికి స్వామి డైరెక్ట్గా ఇతని దగ్గరకు వచ్చేసి, ఏయ్ ఓ లడికి ఆయా అన్నారంట స్వామి. ఆ అమ్మాయి వచ్చిందని. దర్శనం అయిపోయిన చదువు ఇతను వాళ్ళ మామని పట్టుకొని రసాబసా, ఎట్లా చెప్పావు, స్వామికి ఏమని చెప్పారు, నేను ఏం చెప్పలేదురా, నేను టెలిగ్రామ్ ఇచ్చేంత పైసలు లేవు నా దగ్గర, నాకు లెటర్ రాసేంత టైము లేదు, అయినా కానీ నేనేం రాయలేదురా, నీతో పాటు వచ్చాం, ట్రైన్లో దిగి వచ్చినాం కదా, నేను ఎప్పుడు చెప్పలేదు సాయిబాబాకి ఇట్లా నీకు పెళ్లి కావాలని, మరి ఎట్లా చెప్పినారు ఓ లడికి ఆయన, ఏదో అమ్మాయిని చూసి పెట్టినారేమో, ఇంకేం పని లేదేమరా సాయిబాబాకి నీకు అమ్మాయిని చూసి పెట్టుకోవడం, ఈ ముసలాయన. సరే ఈ గొడవ నడుస్తుండింది. వాళ్ళు రాత్రి భోజనం చేశారు, కూర్చొని అందరు సమితిలో కూర్చొని అందరూ పంజాబ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, హిమాచల్ వాళ్ళు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ముసలావిడ చెప్తున్నది, ఓకే నేను ఎన్నో ఏళ్ళుగా స్వామిని సేవ చేస్తున్నానండి, పంజాబ్ నుంచి వస్తున్నాను, నేను ఇట్లా పాకిస్తాన్ నుంచి ముల్తాన్ ప్రాంతంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాము, నేను మా అత్త, ఓకే నా కొడుకు చిన్నగా బతికిపోయాడు, మిగతా అందరినీ చంపేశారు, ఇంకో అతన్ని ఇచ్చి నేను ఇండియా వైపు పారిపోండ్రాని పంపించేశాను, నేను ఎప్పుడు ఎక్కడో ఉంటాడు నా కొడుకు, ఉండనే ఉంటాడు అనుకుంటుంటే ఒకడు వచ్చి, అమ్మా నువ్వు పక్కకు రా, నువ్వు ఎవరు, నువ్వు ఏ ఊరు మీది అంటే, ముల్తాన్ దగ్గర ఫలానా ఊరు, ఎవరికి ఇచ్చి పంపించినావు, మా వీధిలోనే ఇంకో అబ్బాయి ఉండేవాడు సోహన్ లాల్ అని, సోహన్ అని పిలిచేవాడు, అతన్ని నా కొడుకుని ఇచ్చి పంపించాను, ఆ సోహన్ లాల్ ఎవరో కాదు తల్లి, నేనే, నీ కొడుకు అక్కడ కూర్చొని ఉన్నాను చూడనేసి ఇతన్ని వేసి చూపించారంట. ఫస్ట్ టైం స్వామి ఏదైతే చెప్పినారో దట్ ఓ లడికి ఆయా అని లైన్స్ లో, యాక్చువల్లీ హీ వాస్ టెలింగ్ దట్ మీ అమ్మ వచ్చిందిరా, స్వామికి లడికిని అంటారు, ఆ అమ్మ వచ్చింది చూడని. ఇతను వీళ్ళిద్దరు తల్లి కొడుకు ఫస్ట్ టైం కలుసుకునేసరికి అంత రెఫరెన్స్ అంతా తీశారు, బై మిస్టేక్ ఇంకెవరినో కలుస్తున్నాయి అంతా తీసుకుని రాత్రి అంతా గడిచింది, కూర్చొని ఏడ్చారు, కౌగిలించుకున్నారు, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఇంకా తల్లి కొడుకు కలుస్తున్నారు ఇన్ని ఏళ్ల తర్వాత, అంటే మీకే తెలుసు 35 ఏళ్ళు తర్వాత కలుసుకుంటున్నారు. సరే అదైందా, మరుసటి రోజు పొద్దున్న సీన్, అతను ఆధార్ సేవదల్ వాలంటీర్స్ చెప్తే సర్లే బాబు అనేసి సెకండ్ రోనో థర్డ్ రోనో అరేంజ్ చేశారు. అక్కడ నిలబడి వాడు ఏడుస్తూ థ్యాంక్స్ చెప్తున్నాడు స్వామికి,
స్వామి నీ రుణం తీర్చుకోలేను, మా తల్లిని చూసాను బోరుకొని ఏడుస్తున్నా. అది నాకు అర్థం అవట్లేదు. నాకు ఇక్కడి నుంచి కూర్చొని ఏం అర్థం అవుతున్నదంటే స్వామి ఏదో స్వామి నువ్వు థ్యాంక్స్ నాకేం చెప్పడం రా అనేసి స్వామి దూరం నుంచి వెళ్ళిపోతున్నారు. స్వామికి ఆ థ్యాంక్స్ గిన్స్ ఇష్టం లేదు. అంటే కృతజ్ఞత అంటూ ఉండాలి, కానీ స్వామికి మరి అలా అతను ఏడుస్తూ చెప్తుంటే నచ్చలేదు స్వామికి. స్వామి దూరం నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడి నుంచి కనిపించేది ఏంటంటే ఆయన ఎంతో బాధతో మాట్లాడుతుంటే స్వామి వింటం లేదన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ అదర్వైజ్ హీ వాస్ గివింగ్ హిస్ థ్యాంక్స్ టు స్వామి. ఓకే, కానీ వాస్తవానికి ఏంటంటే మదర్ వాజ్ మీటింగ్ ది సన్ అండ్ చైల్డ్. ఓ లడికి ఆయా అంటే మీ మదర్ వచ్చింది అని చెప్తున్నారు స్వామి యాక్చువల్లీ. కానీ ఇట్లాంటివి కొన్ని వేల వేల మిరకల్స్ నేను విన్నాను, నాకే జరిగినాయి కూడా. నాకెప్పుడు అంటే చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ అండి, నేను చెప్తాను చూడండి. ఒకసారి నేను లెటర్ రాశాను. నాకు ఎప్పుడూ సైనస్ ఉండేది. ఫుల్ లంగ్ బ్రీత్ నేను 15 years వరకు చేసుకోలేదు. నా కెరియర్ డ్యామేజ్ అయింది, నా చదువుల్లో ఎఫెక్ట్ అయ్యేది. కొంచెం స్ట్రెస్ వచ్చేసరికి రొంపు, కోల్డ్, ఫీవర్ అన్నీ వచ్చేసేవి. నాకు సైనస్ ఉందని నాకు కూడా తెలియదు, ఏదో గిలర్జీస్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు జలుబు ఉంటుంది ఎందుకు అని. ఇది నా హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, నా చదువులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకసారి అసలు నాకేమని చేస్తారా స్వామి, ఇంతమంది భక్తులు, ఇన్ని ఏళ్ళ నుంచి భక్తులు ఉన్నారు స్వామికి, నా అంత వాడిని నన్ను ఎందుకు కేర్ చేస్తారు అసలు. నేను అప్పటికి మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేవాళ్ళు, మా ఫాదర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఈ అమ్మాయి చెప్పింది ఇంట్లో ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలుసు కదా, ఆర్మీ బ్యాక్గ్రౌండే ఉండేది ఇంట్లో కూడా. సో ఇట్లాంటి వాళ్ళకి మేము స్వామి దగ్గర తీస్తారా అనగా డౌట్ ఉండింది. నేను ఒక లెటర్ రాశాను, స్వామి ఆల్వేస్ నాజల్ అలర్జీస్ ఉంటాయి స్వామి, నో ఈజ్ హ్యావింగ్ ఆల్వేస్ అలర్జీ అని స్వామికి రాసి ఒక లెటర్ ఇచ్చాను. తీసుకోరేమో అనుకున్నాను. కూర్చుంటే స్వామి ఇలా తీసుకొని నెత్తి మీద కొట్టేసి చూడకుండానే చెప్పేశారు స్వామి. చెప్పారు, ఎప్పుడు అలర్జీ ఉంటుంది నాకని రాశావేమరా అన్నారు. సో నేను షాక్ తిన్నాను. నేను రాసింది ఎవరు చూడలేదు, ప్రసక్తి లేదు అక్కడ కెమెరా ఉండాలని. ఇప్పుడు రాసి 1 hour అయింది, 1 hour పాకెట్లోనే ఉంది. నేను స్వామి దగ్గర ఇది ఇస్తున్నాను బృందావనంలో. స్వామి ఆ లెటర్ తీసుకొని నాకు చెప్పడం ఏంటి? నేను షాక్ ఇట్లా చూశాను. అరే హౌ కెన్ యూ సే దిస్ అంటే, నీకు అలర్జీ లేకపోవడం కాదురా, నీకు ఎనర్జీ లేదు. నాకు ఎనర్జీ లేదంటే నాకు మాటలు గారడీ చేయడం వచ్చు, కానీ అసలు ఇది తెలుసుకోదు, అసలు ఇది పట్టించుకోమని నేను మనసులో అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఎనర్జీ ఎప్పుడు ఉండదు ఎప్పుడైతే దెర్స్ నో ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజన్ బాగుండాలి. ఫైన్, ఆక్సిజన్ ఎందుకు పీల్చుకోలేకపోతున్నాను నేను? బికాస్ మై నోస్ ఇస్ ఆల్వేస్ బ్లాక్డ్. ఫైన్. తర్వాత స్వామి మరుసటి రోజు వచ్చి, నీకు తెలుసా నీకు సైనస్ ఉంది అన్నారు. అప్పుడు తెలిసి నాకు సైనస్ ఉందని. నేను అప్పటివరకు ఏమో నాజల్ బ్లాకేజ్, నాజల్ అలర్జీ ఇవన్నీ ఏదో ఇంగ్లీష్ పదాలు వాడాను, కానీ యాక్చువల్ నాకు సైనస్ ఉండింది. స్వామి నీకు మెడిసిన్ ఇస్తారులే అన్నారు. ఇంకా ఎప్పుడు ఇస్తారులే స్వామి, ఈ లెటర్ తీసుకునేది గొప్ప అనుకున్నాను నేను. బట్ హీ వన్స్ క్రియేటెడ్. స్వామి కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నీకు మెడిసిన్ ఇస్తాను అన్నాను కదరా అన్నారు స్వామి. అవును స్వామి అన్నాను. స్వామి ఇలా చేయి తీశారు. అంటే ఎక్కడి నుంచి రావట్లేదని ఆ అనుమానం రాకుండా స్వామి గాలిలో ఇట్లా చేసి ఇట్లా చేయి మూసుకొని మళ్ళీ ఓపెన్ చేసరికి ట్రాన్స్పరెంట్ బాటిల్ విత్ ఎల్లో మెడిసిన్స్. స్వామి దాంట్లో నుంచి ఒక్కొక్క టాబ్లెట్ ఇచ్చేసి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో అండ్ స్వామి నాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వెరీ నెక్స్ట్ డే నుంచి నాకు టోటల్ సైనస్ క్యూర్ అయిపోయింది అనమాట. ఓకే, అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ది మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ మై లైఫ్. ఆ సైనస్ వలన నాకు దినదినం గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు చూడండి. ఎవ్రీ డే ఐ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది సైనస్. ఆల్మోస్ట్ ఒక రోజు సైనస్ లేదంటే పెద్ద మహత్యం, అది పెద్ద పండగలాగా. ఓకే, సో హీ క్యూర్డ్ ఆఫ్ మై సైనస్. కానీ ఇట్లా నేను నాదే కాదు, ఐ కెన్ ఒక ఇన్సిడెంట్ అప్పుడప్పుడే కొత్తలో జరిగింది. ఒక అనంతపూర్ స్టూడెంట్ అనమాట. ఈ స్టూడెంట్ సాయిబాబా భక్తురాలు, వెరీ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ స్వామి. డివోటీస్ ఇంట్లో నుంచి వచ్చింది. ఒక నాన్ డివోటీని పెళ్లి చేసుకుంది. అతను కూడా మంచి అతనే, స్వభావం మంచిదే, చెడ్డతను కాదు. కానీ చెడ్డతను కాదంటే ఎలా చెప్పగలం చూడండి. అతను హ్యాబిట్ ఏంటంటే ఈమెను ఎక్కిరియడం, రెచ్చగొట్టడం, ఏడిపించడం,
ఓకే, సాయిబాబా దేవుడు ఎట్లయితాడు, ఆగితే హలో చెప్దాం పదా, దేవుడిని హలో చెప్పిన వాళ్ళం అవుతాం, ఇట్లాంటివన్నీ జోకులు వేసేవాడు. డైలీ యుఎస్లో, ఇది యుఎస్లో జరుగుతుంది, ఆఫీస్ నుంచి వచ్చాక బియర్ క్యాన్స్ తీసుకొని వచ్చి స్వామి పటాన్ని 3 సార్లు కొట్టి చేర్స్ 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 సాయిబాబా అని చెప్పేసి ఓపెన్ చేసి తాగేవాడు. ఏమనేది, నువ్వు బియర్ తాగుతావు ఏం తాగుతావు నాకు అనవసరం, కానీ దేవుని గదిలో వచ్చి ఇది చేయడం ఎందుకు, స్వామి నీకేం చెప్పారు, నేనేం చేశాము, నా డివోషన్ నాకు ఉండొచ్చు కదా, ఎందుకు ఇన్సల్ట్ చేస్తావు బాబు. నేను ఇన్సల్ట్ చేయటం లేదు, అతను నేను చేర్స్ చెప్తున్నాను అనేసి ఎక్కిరించేవాడు అనమాట. ఇది 1 రోజు 2 రోజులు చాలా రోజులు ఇట్లానే జరిగింది. ఆమె బాధ అంచుకుంటూ బాధ మింగుతూ జరిగేది. 1 రోజు ఏమైంది, ఒకసారి ఇట్లాగే బియర్ క్యాన్ ఇలా కొట్టేసరికి దాని లోపల నీళ్లు ఉన్నాయి. ఇతనికి అనుమానం వచ్చింది, ఈమె కొంప తీసి ఏమన్నా మిక్స్ చేసిందా అని. ఇంకోటి సెకండ్ బియర్ క్యాన్ కూడా ట్రై చేశారు, థర్డ్ బియర్ క్యాన్ కూడా ట్రై చేశారు, ఫోర్త్ బియర్ క్యాన్ చియర్స్ చియర్స్ చెప్పకుండా తీసేసరికి దాంట్లో బియర్ ఉండింది. ఇది హీ వాజ్ వెరీ పజల్డ్. వెంటనే వెళ్ళి ఇంకో బియర్ క్యాస్కెట్ మొత్తం తీసుకొని వచ్చి మళ్ళీ అదే ప్రాక్టీస్ చేశాడు. బియర్ క్యాన్ తీసుకోవడం, స్వామి పటాన్ని చియర్స్ చియర్స్ అని కొట్టి తీయడం, దాంట్లో నీళ్లు ఉంటుంది, కొట్టకుండా చియర్స్ అనకుండా తీయడం, దాంట్లో నీళ్లు బియర్ ఉంటుంది. మరుసటి రోజే ప్లాన్ వేసుకున్నాడు పుట్టపర్తికి వచ్చేయాలని, వచ్చి తెలుసుకోవాలి ఏంటో అనేసి. దే టుక్ ది ఫస్ట్ అవైలబుల్ ఫ్లైట్ టు బెంగళూరు నుంచి స్ట్రైట్ అవే పుట్టపర్తి రావడం జరిగింది. పుట్టపర్తిలో లైన్స్లో కూర్చొని ఉంటే, పొద్దున వచ్చారు, సాయంత్రం లైన్లో కూర్చొని ఉంటే స్వామి స్ట్రైట్ అవే లేడీస్ వైపు వెళ్లకుండా స్ట్రైట్ అవే ఇతని వైపే వచ్చేసి, స్వామి వేరే వాళ్ళు లెటర్ తీసుకుంటూ ఇతని వైపు చూసి చియర్స్ 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 అని 3 సార్లు అనడం జరిగింది. అతను వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. దాని తర్వాత ఇట్లాంటి కొన్ని వేల సంఘటనలు నేను డైరెక్ట్ ఐ వాజ్ లిజనింగ్ ఫ్రమ్ ది పీపుల్. సో ఒక నాన్ డివోటీగా ఉండి ఇతను ఐ వాజ్ లిటిల్ పజల్డ్, ఐఎమ్ నాట్ మీటింగ్ ది ఆర్డినరీ పర్సన్. బట్ ఎప్పుడైతే స్వామి ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ సిన్స్ చైల్డ్హుడ్. ఒక 2 times అయితే నేను చాలా సఫర్ అయ్యాను చైల్డ్హుడ్లో. అదంతా ఇప్పుడు తలుచుకోదలుచుకోలేదు, ఎందుకంటే స్వామి నాకు చెప్పారు పాస్ట్ ఈజ్ పాస్ట్ అని. అయిపోయింది, దాని గురించి తలుచుకోవద్దని. కరెక్టే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు బాధ ఎందుకు పడ్డాం, ఇప్పుడు కావట్లేదు కదా, ఫైన్. ప్రతి దానికి అయిపోయిన దానికి మనకు ఏదో ఒకటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దాన్ని ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ సఫరింగ్ ఎ లాట్. ఓకే, అనారోగ్యమే కాదు, కానీ చాలా విషయాలుగా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఐ వాజ్ అన్ అబ్యూజ్డ్ చైల్డ్ అండ్ సఫర్. నాకు స్పృహ ఉన్నప్పటి నుంచి నాకు అవమానము లేకపోతే దెబ్బలు ఏవో, ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ టార్చర్. అది నా హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వడము, దాని తర్వాత చదువుల్లో కొంచెం చాలా వీక్ అయిపోవడము, అవమానం, ఇదంతా భరించలేకుండా కనీసం 2 సార్లు అయితే ఫినిష్ అయిపోవాలనుకున్నాం. ఆ 2 సార్లు స్వామి నన్ను కాపాడారు. అది నాకు తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో నాతో మాట్లాడుతూ నా కళ్ళలో కళ్ళేసి, స్వామి ఎప్పుడు నీ ఇంత జంట ఉంటారా, ఓకే, నీకు గుర్తుందా, నువ్వు ఒకసారి రైల్లో నుంచి నేను వచ్చే తలుపు దగ్గర నుంచి నీకు పిలుచుకొని వచ్చేసి మళ్ళీ నీ బెడ్ దగ్గర కూర్చోపెట్టి నువ్వు పడుకోపెట్టేసాను, గుర్తుందా. నేను మిలిటరీ స్కూల్ బెంగళూరులో చదివేవాడిని, అక్కడి నుంచి నేను ట్రైన్లో వచ్చేవాళ్ళం హైదరాబాద్కి. ఓకే, ఇంకో రెండోసారి ఒకసారి నువ్వు తాడు కొనుక్కొని పెట్టుకున్నావు, అది కనిపించకుండా నీకు మాయం చేసేసాను, నీకు గుర్తుందా. ఈ 2 విషయాలు నాకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. అంటే ఐ డోంట్ వాంట్ టు ఎలాబొరేట్ అపాన్ దిస్ బికాస్ చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు, దట్స్ అ వెరీ స్టూపిడ్ ఐడియా. ఓకే, సో ఈ 2 సార్లు స్వామి హీ హెస్ గివెన్ మీ లైఫ్ మోర్ దాన్ 2 times, కానీ 2 సార్లు అయితే ఈజీ కనిపిస్తుంది, ఫైన్. నాకైతే అతను అంత ప్రాణం పోషించారు, అంత బేసికలీ ఎప్పుడైతే నేను పుట్టపర్తి జాయిన్ అయ్యానో, నేను స్టడీస్లో చాలా వీక్ అయిపోయాను. చదువంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, దేశానికి ఏదో చేయాలని, కానీ చదువుల మీద మాత్రం ఆ రెగ్యులర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. చాలా డైవర్ట్ అయిపోయాను. అంటే ఏ తప్పుడు పనులు చేయలేదు, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో స్వామి, నేను యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ కెరియర్ ఇంటర్తో స్టాప్ అయిపోయింది అనుకున్నాను, కానీ దాని తర్వాత స్వామి నాకు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పుట్టపర్తిలో అడ్మిషన్ ఇచ్చి అక్కడ చదువుకున్నది ఇప్పటి వరకు ఎలా పనికి వస్తున్నదంటే, నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది నా ఎదురుగా కూర్చుని నోట్స్ రాసుకున్నారు. ఐ బికేమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్.
నేను మాట్లాడుతుంటే కనీసం ఐఐటి ఐఐఎం వాళ్ళు విత్ 8 years ఎక్స్పీరియన్స్ కూర్చొని వినాలి. మేనేజర్ ఓవర్ 60,000 మేనేజర్స్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై మీ. అంటే ఫుల్ నాశనం అయిపోయినోడికి స్వామి ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చోబెట్టేశారంటే నా మాటలు విని వాళ్ళు నోట్స్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ we should not give up hope. Swami can make anything out of it. Just trust him and leave ourselves. ఎప్పుడైతే అతను డ్రైవర్ అనుకుంటామో అతను డైరెక్షన్ ఇవ్వకూడదు. స్వామి ఇట్లా డ్రైవ్ చేయండి, ఇప్పుడు బ్రేక్ చేయండి, అదంతా స్వామిని వదిలేసేయాలి. అందుకే ఎక్కడో కరెక్ట్ గానే విన్నారు, వెన్ ఎవర్ యూ లీవ్ ఎవ్రీథింగ్ టు హిమ్ యూ సీ హిజ్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ. అంతా అతనికి వదిలేస్తే అతని హస్తం ప్రతి దాంట్లో కనిపిస్తుందని. ఓకే, so the many miracles which happened, which actually took me very closer to Swami, and these are two instances where Swami told me that స్వామి నా ప్రాణం కాపాడారు కనీసం 2 సార్లు. నా హెల్త్ కాపాడింది ఇంకా వేరే విషయం, ఫైన్. స్వామి మరి నాకు తల్లి తండ్రి గురు దైవం లోకం మొత్తం ప్రపంచం ఒకవైపు అయినా కానీ నాకు స్వామి ఒకవైపు. I'll be on Swami's side because he's everything for me. He's literally more than me and I am also him. anta prema, anta sneham. And I can tell you more because etla joke lesevaru kuda Swami. Okay, so ఒక్కొక్క వ్యక్తికి ఎట్లా ఆకర్షించేవారు. నాకు ఆ డౌట్ ఉండేది, స్వామి దేవుడు కాదా అని. హీ ప్లేడ్ ది సేమ్ గేమ్ విత్ మీ టు అట్రాక్ట్ క్లోజర్ టు హిమ్. ఒకసారి ఏమైంది, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను. నేను స్వామి డ్యూటీ కాదు, అందుకే ఆ సౌమ్యము, ఆ జెంటిల్ నేచర్ నాలో అంత రాలేదు. ఒకసారి ఇలాగే లైన్లో నిలబడి ఉన్నాము, స్వామి కొంచెం దూరం నుంచి వస్తున్నారు, చాలా దూరం, ఇంకా 150 meters ఉంటుందేమో స్వామి ఇంకా రావడానికి. అక్కడి నుంచి ఇట్లా చూస్తున్నాం, నాకు మాత్రం సెకండ్ లైన్ వచ్చింది. అందరు నిలబడి చూస్తున్నారు. నేనేమన్నాను, అందరు ఇట్లా నిలబడి చూస్తున్నారు కదా, ఇలా నిలబడి చూస్తే కొంచెం సైడ్ నిలబడితే ఇంకా కొంతమంది మధ్యలో రావచ్చు. కానీ అతను మాత్రము నాకు సైడ్ ఇవ్వట్లేదు. పోనీ పక్క నుంచి వెళ్దామంటే అటు జాగలేదు, ఇటు జాగలేదు. నాకేం స్వామిని చూడాలి కార్లో అని, ఇది కుదరలేదు. చూసాను ఇంకా స్వామి వచ్చేస్తున్నారు, నేను ఉండలేకపోయాను. నేను ఒక్కసారి పుష్ చేసి మధ్యలో దూరిపోయి తలంచేసి స్వామిని చూడడం జరిగింది. స్వామి దగ్గరకు వచ్చేసారు. ఈ ఫ్రిక్షన్ స్వామికి ఎవరు కనిపించలేదు. స్వామి దగ్గరకు వచ్చారు, స్వామి అటువైపు చూసుకుంటూ వెళ్ళిపోయారు. నేను స్వామిని చూశాను కానీ స్వామి నా కళ్ళు వేసి నన్ను అయితే చూడలేదు. స్వామి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్తానే అందరం మనం త్రయ బృందావనంలోకి వెళ్ళి కూర్చున్నాం. ఓకే, స్వామి నన్ను పిలిచి, నేను దగ్గరలోనే కూర్చున్నాను, జస్ట్ స్వామి కాళ్ళ దగ్గర పక్కనే. ఏం రా, ఏదో ఆర్గ్యుమెంట్ అయిందే. ఇప్పుడు పాత సంస్కారాలు ఎక్కడ పోతాయి, అబద్ధం చెప్పడం. నేను ఏం లేదు స్వామి, నేనేమో ఆర్గ్యుమెంట్ చేయలేదు. నువ్వు ఏదో ఆర్గ్యుమెంట్ చేసావు. లేదు స్వామి, ప్రామిస్ స్వామి, ఐ డి నాట్ డూ ఎనీ ఆర్గ్యుమెంట్. స్వామి వాడిని అడిగితే వాడు నిజం చెప్తాడు, నేను అబద్ధం చేస్తున్నాను. నేను ఆర్గ్యుమెంట్ జరిగింది, నేను కొంచెం తోసాను, వాడు నన్ను తోసాడు, ఇద్దరు కొంచెం రసాబుస అయింది. స్వామి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట మాట్లాడుకున్నాము. ఇదంతా జరిగింది, చాలా మంది చూశారు కూడా. అది జరిగి ఒక 1 minute అయింది, ఈ త్రయ బృందావనం బయట జరిగింది, లోపలికి వెళ్ళిపోయాను నేను. స్వామి చెప్పారు, నువ్వు అబద్ధం చెప్తున్నారా అనేసి. క్యారే క్యా హువా అంటే, స్వామి वो मुझे पुश किया, मैं भी बैक पुश किया थोड़ा सा, అంటే ఆర్గ్యుమెంట్ హువా, స్లైట్ ఆర్గ్యుమెంట్ స్వామి, అవి ఠీక్ అన్నాడు. చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది స్వామి, ఇప్పుడు స్వామి చెప్పారు, చూడు అబద్ధం చెప్తున్నావు అన్నారు స్వామి. ఇదైంది. నేను ఒక లెటర్ రాసి స్వామికి, ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇంకోసారి క్షమించేసేయండి. అది రాత్రి రాశాను 10 ఆ ప్రాంతంలో. 10 o'clock లైట్స్ క్లోజ్ అయిపోతాయి అక్కడ. నేను కూర్చొని రాస్తున్నాను స్వామికి, స్వామి క్షమించేసేయండి, ఆర్గ్యుమెంట్ అయింది, ఇంకోసారి ఇట్లా జరగకుండా చూస్తాను అని రాశాను. ఇప్పుడు మొత్తం హాస్టల్ పడుకొని ఉంది. ఇప్పుడు నా దగ్గర కవర్ లేదు. లెటర్ రాసి నేను బుక్లో పెట్టుకొని ఎవరి దగ్గర ఎందుకన్నా మంచిదనేసి ఒక్కసారి రూమ్ బయటకు వచ్చి అట్లా తిరిగితే ఒక లైట్ ఆన్ ఉంది. వెళ్ళి చూస్తే ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్ అయిందో ఆ అబ్బాయి ఉన్నాడు. నేను వెళ్ళి, రేపు పొద్దున స్టోర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఒక కవర్ కొనుక్కోవాలంటే కవరే కావాలి కదా, నా దగ్గర ఉంది అనేసి కవర్ ఇచ్చాడు. నేను ఆ కవర్ తీసుకొని వచ్చి స్వామికి రాసిన లెటర్ కవర్లో పెట్టుకున్నాను. మరుసటి రోజు పొద్దున 7:30కి 8 o'clock అట్లా దర్శన్కి వెళ్ళి త్రయ బృందావనంలో స్వామి బయటికి వస్తానే ఫస్ట్ ఆ లెటర్ చూసి, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేశాను, అబద్ధం చెప్పాను,
సారీ స్వామి అని రాసా పత్రాలు. నేను షాక్ అయిపోయాను. ఇది నేను రాసింది ప్రసక్తి లేదు ఎవరు చూడడానికి, ఇంపాసిబుల్. దట్ లెటర్ వాజ్ ఇన్ మై పాకెట్ ఆల్ త్రూ. రాత్రి అంతా నా దగ్గరే ఉండింది. పొద్దున్న లేస్తాను ఎట్లా చెప్పగలరు ఈయన. ఓకే, చెప్పేసరికి పోయి నీ సవితి దగ్గర నేను తీసుకున్నావు కదరా. సవితి అంటే నాకు నా తెలుగు అంతంత ఇప్పుడే కొంత అంతంత మాత్రం ఉంది, అంత బాగా రాదు. ఓకే, సవితి అంటే నేను అట్లా చూసాను. నీ సవితిరా, నీ సవితి అని స్వామి లెటర్ తీసుకుని మళ్ళీ నెత్తి మీద కొట్టి తీసుకెళ్ళిపోయారు. See, from small incident to really big incident, he knew everything about lives of the people. అందరు జీవితాల గురించి తెలుసు స్వామికి. ఫైన్. సో ఎవరికన్నా ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ దట్ ఈయన భగవంతుడు ఎంత పవర్ఫుల్ ఒకసారి టెస్ట్ చేసుకోండి, అడగండి స్వామి ప్రూవ్ చేస్తారు. ఓకే, ఎవరో చెప్పినా, నేను చెప్పినందుకు లేకపోతే ఎన్నో మిరకల్స్ విన్నందుకు ఏం అవసరం లేదు. ఓకే, సో ఒక్కసారి అడిగితే స్వామి ఓన్లీ విల్ క్లియర్ దట్ ఎంత పవర్ఫుల్ మనకే తెలుస్తుంది. we can then get a clear insight about what we are into. కానీ స్వామి దేవుడు అని తెలిసిన తర్వాత ఏమిటి, వాట్ దేవుడు అంటే మనం కాపాడడానికి ఉన్నాడా? అబ్సల్యూట్లీ నాట్. మీ స్వామి పదే చెప్తే మై లైఫ్ ఈజ్ ఓన్లీ టు ట్రాన్స్ఫార్మ్ మై పీపుల్ ఇంటూ స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళడమే. కానీ ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలంటే కొన్ని సోషల్, ఫ్యామిలియల్, లౌకికమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు తీరుస్తాను అంటే నువ్వు కొత్త ప్రాబ్లం తీసుకోవడానికి కాదు. ఓకే, నీ ధ్యాస దేవుడి వైపు మళ్లించడానికి, దేహ భావం వదిలేసి దేహి భావం పెంచుకోవడానికి. కానీ మనం దేహభావం పెంచుకుంటూ పోతాం. ఇప్పుడు ఒక కోరిక ఉంటుంది, స్వామి దగ్గర బాగా మొక్కుంటాం, స్వామి తీరుస్తారు. ఓకే, అబ్బా స్వామి తీర్చినారు, థ్యాంక్ యూ అని పోయి పుట్టపర్తి వెళ్ళి సమాధి దగ్గర లెటర్ ఇవ్వడము, అది ఇచ్చడం అన్నీ జరుగుతాయి. దాని తర్వాత కొత్త కోరికల లిస్ట్ వస్తుంటుంది. అరే ఈ కోరిక తీరిస్తే నా సాధన, నా ఆధ్యాత్మిక సాధన పెరగాలని, ఆధ్యాత్మిక వైపు నా సాధన ఉండాలని మనం చూసుకోవాలి. కానీ ఈ కోరిక లిస్ట్ అయిపోతే కొత్త కోరిక లిస్ట్ పుడుతుంటుంది. ఓకే, ఒకసారి స్వామి చెప్పారు కూడా, రామబ్రహ్మం గారు పోర్టికోలో కూర్చొని స్వామిని నమ్ముకొని ఉన్నాం అంటే స్వామి అన్నారు, మీ బాధలు తీర్చడానికి రాలేదు. మరి స్వామి చెప్పారు, మీ బాధలు తీర్చడానికి నేను రాలేదు ఇక్కడ. మరి మిమ్మల్ని ఎందుకు నమ్ముకున్నాం స్వామి అంటే కదా, మీరు నమ్ముకున్నారు, కానీ బాధలు తీర్చడం నా పని కాదు. స్పష్టంగా చెప్పారు స్వామి, ఇట్స్ నాట్ మై జాబ్ టు రిలీవ్ యూ ఆఫ్ ఆల్ యువర్ పెయిన్స్. ఓకే, కానీ ఈ కొంచెం సపోర్ట్ ఇస్తాను, కానీ ఆ మిరకల్సే జరగాలి, అతను జరిగినట్టే నాకు కూడా జరగాలి, నా బాధలన్నీ మీరే తీర్చాలి. తీర్చే నువ్వేం చేస్తావా? కూర్చొని టీవీలు సినిమాలు చూసుకుంటూ ఉంటావా? ఓకే, అసలు నువ్వు చేసింది ఏంటి? దట్ గాడ్ షుడ్ బి బ్లెస్సింగ్ యూ విత్ స్పెషల్ whatever. Why should Swami's grace be showered upon you? అసలు మనం ఏం చేసామని స్వామి స్పష్టంగా చెప్పారు. నా కోసం మీరు ఏమని చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ సేవ. ఈ భజన మీ స్వార్థం కోసం, ఇది ఒక డిసిప్లిన్ కోసం మాత్రమే. సో భజన చేసినంత మాత్రం డోంట్ థింక్ ఐల్ బి గివింగ్ యూ ఎనీథింగ్. ఓకే, సో వెల్, ఈ ఉన్న పరిస్థితుల్లో హౌ డు వి గెట్ క్లోజర్ టు స్వామి? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారు. స్వామితో ఎలా మాట్లాడగలం? మీ కాలంలో అయితే అంటే స్వామి ఫిజికల్గా ఉన్నప్పుడు మాట్లాడగలిగారు, సంభాషణ జరిగింది, ఓకే, దర్శనం జరిగింది. కానీ మాకు దర్శన భాగ్యం లేదు, ఫోటోలు వీడియోలు చూసి గడిపేస్తున్నాము. ఓకే, మరి స్వామిని తాకేది ఎట్లా? మీరు పాద నమస్కారం తీసుకొని ముట్టుకోగలిగారు. నేను సింపుల్ చెప్తాను, మనస్ఫూర్తిగా ఈ మధ్య కాలంలో స్వామి ఇంకా పవర్ఫుల్గా తెలుస్తున్నారు. మనం ఎల్లప్పుడూ స్వామి పుట్టపర్తిలో ఉన్నారు అనుకుంటూ ఉన్నాం, కానీ మన దగ్గరే ఉన్నారని స్వామి పదే పదే చాలాసార్లు చెప్తే అది గమనించలేకపోయాం. మన ఇంట వెంట జంట చుట్టుపక్కలే ఉన్నారు, మనం పుట్టపర్తి వరకు వెళ్ళే అవసరం లేదు. స్వామి ఉన్న సమాధి తీసుకునే ముందు కూడా అదే పరిస్థితి. జస్ట్ మనస్ఫూర్తిగా భజన చేసుకుంటే స్వామితో మాట్లాడడమే జరుగుతుంది. You are talking to Swami through bhajans. Bhajan is the way we can have సంభాషణ with Swami. సంభాషణ, మరి దర్శనం, ఇట్లాంటి సత్సంగాలతో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోగలరు, మీకంతా స్వామినే కనిపించి ఉండాలి ఇప్పటికీ. దో నా ఫోటో ఇక్కడ కనిపిస్తుంది, మీరు వింటున్నారు, కానీ నేను స్వామి గురించి వివరిస్తున్నప్పుడంతా మీకు స్వామిని కనిపించి ఉండాలి. దట్ ఈస్ దర్శన్. ఓకే, నా అనుభవం, మీ అనుభవం, అందరి అనుభవం ఒకటి, నేను మీరు ఒకటి, వేరే కాదు. ఈ అనుభవాలను ఒక్కరి అనుభవాలే. కానీ ఎప్పుడైతే అతను జరిగింది నాకు జరగలేదు అనుకుంటున్నామో అంటే మనం ఇంకా ఈ సత్సంగంలో లీనం అవ్వలేదు.
ఈ సత్సంగాల్లో లీనమవుతే అతని దర్శనం క్లియర్గా కనిపిస్తుంటుంది. విల్ సీ స్వామి ఇన్ ఆల్ ఫార్మ్స్. స్వామి మాట్లాడడం, రావడం, జరగడం, ఓకే, లెటర్లు తీసుకోవడం, అదే దర్శనం. ఓకే, అండ్ స్వామిని నిజంగానే తాకాలంటే, స్పర్శం కావాలంటే ప్రేమతో మనస్ఫూర్తిగా సేవ చేయండి. తాకినట్టు వాళ్ళం అవుతాం. వి లిటరలీ టచ్ స్వామి వెన్ వి హెల్ప్ ది నీడీ. అంటే ఎవరికో నాకు ఇష్టం వచ్చిన హెల్ప్ అవసరం లేని వాళ్ళకి హెల్ప్ చేయడం దాన్ని నారాయణ సేవ అన్నారు, సేవ అసలు అన్నారు. ఎవరికి బాగా అవసరం ఉంటుందో, ఇంకెవరు వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోలేరో వాళ్ళని పోయి సహాయం చేయడం, అది కూడా అహంకారంతో కాదు, ప్రేమతో. ఫైన్. ప్రతి ఒక్కరు అతని జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటారు. నేను చాలా మందిని చూశాను, పుట్టపర్తిలో ఉండి ఆ రోజుల్లో 500 కోట్లు 700 కంటే ఇప్పుడు 5,000 కోట్లు ఆస్తి ఉండొచ్చు అతంది. ఫైన్. వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు వచ్చి స్వామి దగ్గర కాళ్ళ మీద పడి స్వామి బోర్ ఏడుస్తున్నారు. వాళ్ళ బాధలు చూస్తుంటే మనమే బెటర్ ఆఫ్ వాళ్ళకన్నా. ఫైన్. డబ్బు, అయ్యా నువ్వు ఈ వయసులో బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత చెప్తుంటే అర్థం ఉండదు. డబ్బు అవసరమే, కానీ అవసరాల కోసమే డబ్బు. ఆ అవసరాలు ఏంటి? ఫైన్. స్వామి క్లియర్గా చెప్పారు, నీ అవసరాలన్నీ నేను తీరుస్తా, కానీ కోరికలకు హద్దు ఉండాలి. నీ అవసరాలన్నీ నేను తీరుస్తా స్వామి, నేను విన్నాను ఇది. ఓకే, ఆల్ యువర్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్, బట్ యు హ్యావ్ టు సీల్ యువర్ డిజైర్స్. నీ కోరికలకు రెక్కలు ఉండకూడదు. ఆ కోరికలు కూడా కొన్ని నేను తీరుస్తా, కానీ హద్దు పద్దు లేని కోరికలు ఏంటండి? ఫైన్. నువ్వు ఇది కావాలి, అది కావాలి, నీకు ఉద్యోగం కావాలి, అది తీరుస్తాను. దాని తర్వాత ప్రమోషన్ కావాలి, అది కూడా తీరుస్తాను. ప్రమోషన్ తర్వాత నాకు ఆ పదవి, ఆ ట్రాన్స్ఫరే కావాలి, అది కూడా తీరుస్తాను. నువ్వేం చేస్తావు? వాట్ విల్ యూ డూ? ఫైన్. నువ్వు ఇంకా కోరికలు పెంచుకుంటుంటావా? స్వామి ఉద్యోగం వస్తే నేను నా పని నేను స్వామి సేవలో స్పెండ్ చేస్తాను, నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. కానీ ఒక్క కోరిక తీరుగానే ఇంకో కోరిక లిస్ట్. స్వామి కూతురు పెళ్లి కావాలి, అయ్యింది. స్వామి కూతురుకు మా అల్లుడికి ట్రాన్స్ఫర్ ఇక్కడ కావాలి, అయ్యింది. మా అల్లుడు ఇంకా కూతురు యుఎస్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఆ ఉద్యోగం దొరకాలి, ఈ అరే ప్రతిసారి నువ్వు లిస్ట్ తీసుకొని స్వామి దగ్గర వెళ్తుంటే స్వామి ఏమన్నా శాంక్షన్ చేయడానికి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారు మన దగ్గర? ప్రతి చోట దిట్స్ లిమిట్. మన అనారోగ్యం ఉంది, మనకు చాలా అవసరం ఉంది, ఇంకా స్వామిని వేడుకున్నాం, స్వామి కాపాడండి, దెర్ ఇస్ సమ్ మీనింగ్. నా వల్ల అవట్లేదు స్వామి, అన్యథా శరణం నాస్తి, నిన్ను వేడుకున్నాను స్వామి, నేను ప్లీజ్ నన్ను కాపాడుకో, అర్థం ఉంటుంది. కానీ అర్థం లేని అన్రీజనబుల్ డిమాండ్స్ పెట్టుకొని స్వామి దగ్గర అవి కూడా తీరుస్తారు కొద్ది వరకు స్వామి. ఎందుకంటే సరే ఈ కోరిక వీడు తీరిందంటే ఇప్పుడన్నా ఆధ్యాత్మిక వైపు మలుతానని. కానీ ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ ఆధ్యాత్మిక వైపు అవుతూ నౌ సో సేవ is the best way to actually touch Swami, get closer to Swami. సో విభూతితో పాటు భజన్, సత్సంగ్ అండ్ సేవ, ఈ కాంబినేషన్ చాలా చాలా ముఖ్యం మన ఆధ్యాత్మిక సాధన కోసం. ఓకే, సో ఈ చిన్న విషయాలు పెట్టి ఐ థింక్ ఐ విల్ క్లోజ్ మై టాక్ హియర్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ క్యాన్ ప్లీజ్ లెట్ మీ నో. సాయిరామ్ బ్రదర్, yes ma'am. యాక్చువల్గా మా యూత్ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. సో అందులో నుంచి నేను 2 మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఇప్పుడు స్వామి అందరినీ ప్రేమతో ఉండాలి, అందరూ ప్రేమ స్వరూపులు అని పిలుస్తారు. సో అందరితో కూడా మీరు ఇలాగే ప్రేమతో మాట్లాడాలి అని అంటారు. కానీ ఇప్పుడు యూత్ ఆఫీసెస్ లో అది చాలా బిజీ స్కెడ్యూల్ తో అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంటుంది. లైక్ మిస్టేక్స్ వాళ్ళవి అయినా వేరొకరివి అయినా, సో అలాంటప్పుడు ఎలా నిగ్రహించుకోవాలి అని ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటమ్మా? ఇంకొకటి, అసలు ఏంటి ఈ లైఫ్ యొక్క గోల్, రియల్ గోల్ ఏంటి అని క్లుప్తంగా వివరించమని. లైక్ అల్టిమేట్ గోల్ ఏంటి, స్వామి మనకి లైఫ్ గోల్ ఏంటి అని చెప్దామని చెప్పారు అని. ఫస్ట్ నేను చాలా సామాన్యుడిని, ఆధ్యాత్మికంగా ఎదిగానో లేదో తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, నా తల్లి, తండ్రి, గురువు, దైవము, నా శ్వాస, నేను అంతా స్వామిదే. ఐఎమ్ నథింగ్ వితౌట్ స్వామి. సో ఆధ్యాత్మికంగా అంతా ఎదగలేదు నేను, కానీ ఐ నో ఓన్లీ వన్ థింగ్, ఐ లవ్ స్వామి అండ్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్
గివెన్ ఎ బెస్ట్ టైమ్ ఐ కెన్ ఓన్లీ కాంటెంప్లేట్ ఓన్లీ అని ఆయన తలుచుకుంటూ ఎన్నో స్మృతులు ఉన్నాయి, అతన్ని అది గడిపేస్తుంటాను. అంతేకాని నేను ఇంత పెద్ద ఫిలాసఫికల్ ఆన్సర్స్ ఇవ్వగలనా నాకు తెలియదు. అయినా కానీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మీరేమన్నారు ప్రేమతో ఉండమంటారు, ప్రేమ స్వరూపులు అందరు ప్రేమతో ఉండరు. కానీ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. అందరికీ తెలుసు అందరు ప్రేమ స్వరూపులే, అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరూ దివ్యాత్మ స్వరూపులే, ఓకే, అందరినీ సారమంటాం. కానీ ఆఫీస్ ప్రెషర్స్, ఓకే, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇది మర్చిపోయి కోపము, లేకపోతే ద్వేషము, చాడీలు, ఓకే, ఇవన్నీ దీనికి గురి అవుతుంటాం. ముఖ్యంగా కోపం. స్వామి ఒక సందర్భంలో అన్నారు, కోపం పడడంలో తప్పు లేదు, కానీ ఎవరితో ఎంత కోపం పడాలో, కోపం పడినప్పుడు ఎంతవరకు కోపం పడాలో అంతే పడితే మంచిది అని. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు అంత ఆలోచన శక్తి ఉంటే కోపమే అన్నారు. ఓకే, సో నేను రియలైజ్ అయింది ఏంటంటే, కొంతమందికి కోపం ఈజ్ ఏ సైకోసోమాటిక్ రియాక్షన్. ఇట్స్ యాంగర్, ఆ మూమెంట్లో అట్లా వచ్చేస్తుంది అనమాట. కానీ కోపం తగ్గిపోయిన తర్వాత మనం ఆ మనిషి కాదు కదా. తర్వాత వెళ్ళి అయ్యా నేను కోప్పడ్డాను, కొంచెం వరకు నేను రైట్, కొంచెం వరకు నువ్వు రైట్, నీ రైట్ విషయం ఏంటో చెప్తాను నేను, చూడు నాకేమర్థమైందో, నేను ఎక్కడ రైటో నీకు తెలియ చెప్తాను. ఓకే, కోపపడి అనకుడిని మాటలు అనేసాను, క్షమించేసి ఫైన్, ప్యాచప్ చేసుకునేది మన దగ్గర హ్యూమిలిటీ ఉండాలి. ఫైన్, అది ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫైన్, అంటే అందరికీ ఎల్లప్పుడూ ఓకే, ఎల్లప్పుడూ అంత ప్రేమగా ఉండడం సహజం కాకపోవచ్చు. బికాజ్ ఇట్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్తోనే ఉంటుంది. ఓకే, సో కోపం రాకూడదు, కానీ ఒక డిసిప్లిన్లో ఉంటే పొద్దున్న సాయంత్రం వరకు స్వామి భజనలు, స్వామిని తలుచుకుంటూ, స్వామి నామస్మరణ, ఈ డిసిప్లిన్ ఉంటే కోపం రావడం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన సాధన నుంచి దూరం వెళ్తామో ఈ కోపము, ఈ యాంగ్రీ రియాక్షన్స్ రావడం సహజం ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ అమ్మ, ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ డాన్స్ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పమన్నారు. I'll of course tell that. ఇది చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంది. I'll tell this here also. See, imagine 18-year-old అబ్బాయి, 17-18-year-old అబ్బాయి, 19 BSc చేస్తున్నాం. ఓకే, ఈ సమయంలో చురుకుదనం చాలా ఉంటుంది, ఫాస్ట్, స్విఫ్ట్. ఓకే, స్వామి కూడా అదే ఇష్టం. అంటే యూత్ అంటే ఎనర్జెటిక్ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. కానీ నేను యూత్ అనేసి ముచ్చుమొహం పెట్టుకొని సైలెంట్గా ఏదో కార్నర్లో కూర్చుండడం కాదు. ఈ వయసు మళ్ళీ రాదు, ఎనర్జీ ఎంత ఉండదు. దాన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి. అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా అయిపోతుంటాయి. నేను నా ఎఫర్ట్ అంతా ఎప్పుడు ఏముండేదంటే, ఛాన్స్ దొరికితే స్వామి కాళ్ళ దగ్గర చేరిపోయి అక్కడ కూర్చోవాలి. ఓకే, స్వామి అంటే నా పిచ్చి ఫ్యాన్ స్వామిది. అంటే స్వామి ఏం చేసినా కానీ, స్వామి ఎటు చూసినా కానీ నాకు పిచ్చికిపోయింది అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అంతే, కానీ ఇప్పుడు స్వామి సమక్షంలో లేము. ఓకే, ఆయన ఇంకో దర్శనం, ఇంకోసారి చూడాలి, స్వామి ఏం మాట్లాడారు, ఏం చేశారు. అది పెద్ద మెగా ఫ్యాన్ ఆఫ్ స్వామి, అంత ఇష్టం ఉండేది అనమాట స్వామి అంటే. ఒకరోజు ఏమైంది, స్వామి స్పోర్ట్స్ మీట్ టైం, స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంకి వెళ్ళారు. వచ్చే లోపల కొంతమంది స్టూడెంట్స్ని లోపల పిలుస్తున్నారు ఇంటర్వ్యూ రూమ్లో. నన్ను కూడా పిలిచారు, అంటే అందరినీ పిలుస్తున్నారు. నాకు నువ్వు కూడా వెళ్ళన్నారు. నేను నా పేరు ఉందో లేదో లిస్ట్లో తెలియదు నాకు, నేను కూడా వెళ్ళిపోయాను. నేను లోపల వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు మీకు తెలిస్తే మందిర్లో చాలా చిన్న ఇంటర్వ్యూ రూమ్, దాంట్లో ఇంకో చిన్న ఇంటర్వ్యూ రూమ్ ఉంది, కానీ మెయిన్ ఇంటర్వ్యూ రూమ్ చాలా చిన్నది. 40 people వెళ్తే సరిగ్గా సరిపోతుంది, 50 people వెళ్తే కూడా సరిగ్గా సరిపోతుంది, 20 people వెళ్తే కూడా అంతే సరిగ్గా సరిపోతుంది. కానీ దట్ వాస్ ది ఎలాగో లోపల వెళ్తున్నాను. ఐ యూజ్డ్ మై టెక్నిక్స్ టు రీచ్ స్వామి చైర్ దగ్గర చేరిపోవాలి. అట్లా చేరిపోయాను. అక్కడ వెళ్ళి స్వామి దగ్గర చైర్ దగ్గర కూర్చున్నాను. కొంతసేపు తర్వాత స్వామి వస్తున్నారని తెలిసింది. 90 students ప్యాక్ అయిపోయినారు లోపల. స్వామి కొంచెం తలుపు ఓపెన్ చేసేసరికి నేను కనిపించలేదు. నేను స్వామి డోర్ వెనకాల చైర్ ఉంటుంది, చైర్ దగ్గర నేను కూర్చున్నాను. స్వామికి నేను కనపట్టలేదు. స్వామి కొంచెం ఓపెన్ చేసి ఫస్ట్ థింగ్ స్వామి చెప్పారు, నేను పిలిచింది 90 students అయితే
ఇక్కడ 91 ఎందుకు వచ్చారా అని అన్నారు స్వామి. నాకొక్కడికి తెలుసు, అక్కడ నా పేరు ఆ లిస్ట్లో లేదు. ఓకే, నేను ఛాన్స్ దొరికింది, ఎవరో చెప్పింది సీరియస్గా తీసుకుని లోపల వచ్చేసింది. నాకు లోపల రావాలని ఉండింది, వచ్చేసాను నేను. ఇక తెలిసింది ఏంటంటే స్వామి దగ్గర ఒకసారి దగ్గర చేరిపోయాము. ఇప్పుడు మాత్రం దూరం వెళ్ళకూడదు. ఇప్పుడు స్వామి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. బికాజ్ ఇక్కడ వరకు వచ్చేసాము, నా డోంట్ గో ఏమన్నా. కానీ స్వామి కూడా అదే ఇష్టం. నువ్వు స్వామిని కోరుకున్నావు, రూల్స్ గీల్స్ అన్ని పక్క పెట్టండి, ఫైన్. స్వామి లోపల మెల్లిగా వచ్చేసి మూవ్ 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 అనుకుంటూ మెల్లిగా మెల్లిమెల్లి వచ్చి స్వామి చైర్ దగ్గర కూర్చొని, ఒక అబ్బాయి ఎక్స్ట్రా వచ్చినది ఇక్కడ ఎవరు అన్నారు. నేను తల ఉంచుకొని కింద కూర్చొని ఉన్నాను. చెప్పండి రా ఎవరు అంటున్నారు స్వామి. అటు ఇటు చూస్తున్నారు. నేను మాత్రం తల కిందనే పెట్టుకొని ఉన్నాను. స్వామి నన్ను నెత్తి మీద కొట్టి, అయ్యి నువ్వు ఎందుకు వస్తేవిరా అన్నారు స్వామి. నేను గమ్మనున్నాను. చెప్పు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నేను గమ్మనున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, ఎందుకు వచ్చాను నాకు కూడా తెలియదు. నేను లోపల వచ్చి ఏం జరిగింది, ఎందుకు వచ్చారు అందరు తెలుసుకునే లోపల స్వామి వచ్చేసారు. ఇప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్గా లేరండి, కానీ గుర్తుపెట్టుకోండి, స్వామి కోసం ఏం చేసినా కానీ అన్ని కరెక్ట్ అయిపోతాయి. జస్ట్ డూ ఇట్ ఫర్ స్వామి. ఓకే, మనస్ఫూర్తిగా స్వామి కోసం చేస్తుంటే స్వామి చూసుకుంటారు. ఓకే, ఇక్కడ జరిగిన సంఘటన చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా యూత్ గుర్తుపెట్టుకోండి. స్వామి అన్నారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు తెలుసున? నేను స్వామి తెలియదు స్వామి అన్నాను. వీళ్ళందరూ ఆట వేస్తారు అన్నాను. ఆట వేయడం, ఆట అంటే ఆడడం, ప్లేయింగ్ గేమ్స్, ఆ స్పోర్ట్స్ మీట్ టైం. స్వామి అది చెప్తున్నాను. అవును స్వామి, నువ్వు కూడా ఆడతావా అన్నాను. అవును స్వామి ఆడతాను. కానీ స్వామి పక్క పుట్టపర్తి భాషలో మాట్లాడుతున్నా, ఆ ప్రాంతం భాషలో. ఆట వేసుకో, ఆట వేయి అంటే డాన్స్ వేయడం అనమాట. అందరు తెలుసు, కానీ స్వామి నా వైపు చూసి, నువ్వు ఒక్కడే వేస్తావా, ఏమేమి ఆటలు వేస్తావు చెప్పు అంటే, ఫుట్బాల్, క్రికెట్ అదంతా. అందరు నవ్వారు, నేను కూడా నవ్వాను, స్వామి కూడా నవ్వారు. కాదురా అది కాదు, ఆ ఆట కాదు, డాన్స్ అన్నారు. ఇప్పుడు డాన్స్ వెయ్యను అంటే నేను బయటికి వెళ్ళిపోవాలనేమో. ఏదో వచ్చినప్పుడు ఏదో గడదలాగా ఎగిరేస్తే భాంగడా డాన్స్ అయిపోతుంది అని చెప్పేసి నేను భాంగడా డాన్స్ చేస్తాను స్వామి. సరే నువ్వు ఒక్కడిని వేయాలి, ఇంకెవరు వేయరు అన్నా. నేను ఒక్కడనే వేస్తాను స్వామి అన్నాను. మ్యూజిక్ ఏం ఉండదు అన్న. బాగా గుర్తుంది ఒక్కొక్క మాట స్వామి చెప్పింది. మ్యూజిక్ ఏం ఉండదు, నువ్వు ఒక్కడిని డాన్స్ చేయాలి. నేను నన్ను చేస్తాను స్వామి అన్నాను. వీడు అన్నిటికీ ఒప్పుకుంటున్నాడే, స్వామి నీ బట్టలన్నీ ఇప్పేస్తాం అయినా కూడా నువ్వు చేయాలరా డాన్స్ అన్నారు. అందరు గొల్లుమని నవ్వారు. నేను తల ఉంచుకొని చేస్తాను స్వామి అన్నాను. ఓకే, స్వామి చెప్తే అది కూడా చేస్తాను స్వామి అన్నాను. ఈ చిన్న మాట చాలా చాలా స్లోగా చెప్పాను. నాకే కష్టంగా వినపడింది. స్వామి నెత్తి మీద కొట్టి, చెప్పరా ఏదో చెప్పావు అంటారు. నేనేం చెప్పలేదు స్వామి అన్నాను. ఏదో చెప్పావు చెప్పరా అంటారు. నేనేమో లేదు స్వామి నేనేం చెప్పలేదు అంటారు. ఏమో ఇప్పుడు చేయమంటే ఓకే, నేను తర్వాత చెప్పరా ఏం చెప్పావు అంటే, నేను సీరియస్గా స్వామి చెప్పేసరికి నేను చెప్పాను, స్వామి చెప్తే అది కూడా చేస్తాను అన్నా. స్వామి చెప్తే అది కూడా చేస్తావా? కరెక్ట్. అప్పుడు స్వామి కళ్ళలో కళ్ళేసి, నాకు చాలా ముఖ్యం ఇది స్టేట్మెంట్, బాగా నోట్ చేసుకోండి. దిస్ వండర్ఫుల్ స్టేట్మెంట్ విచ్ యూ క్యాన్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ ఇట్ విల్ బి గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ఆఫ్ us. స్వామి చెప్పారు, అవునరా, స్వామి కోసం స్వామి పని మీకు వచ్చినట్టు చేస్తే, మీరంతా కనపడకుండా నేను కప్పేసాను, అంత చేయలేనని మీకోసం. మీరు నా కోసం చేస్తున్నారంటే అంత నేను కప్పేయలేను. మీకు ఎవ్వరు కనపడకుండా, మీరు ఎవరు కనపడకుండా అని స్వామికి గమనుండి నా కళ్ళలో కళ్ళేసి చెప్పారు, స్వామి పని మీకు వచ్చినట్టు చేస్తే, స్వామి మీ పని స్వామికి వచ్చినట్టు చేస్తారు. స్వామి పని మీకు వచ్చినట్టు చేస్తే, మన పనులే మనకు చేత కావు. ఓకే, స్వామి పని మీకు వచ్చినట్టు చేస్తే, మీ పని స్వామికి వచ్చినట్టు చేస్తారు. ఇంకా అంతకన్నా పర్ఫెక్షన్ ఎక్కడ ఉంటుందండి? సో ఆయన పని మాత్రం ఆలస్యం చేయొద్దండి. So now the second question, Ambika, I don't know what was the second question. Sairam, రియల్ ఐ మీన్ లైఫ్ లో ఏంటి యాక్చువల్ గోల్ ఏం చెప్పారు అని క్లుప్తంగా చెప్తారు. I don't remember because Swami has told many times on various aspects, especially MBA students ki inka students kuda life lo gondal then spashtanga exactly Swami quote cheyalenamma. I don't know what exactly Swami had said, so I will not be taking, but as far as my understanding goes, Swami said our entire life's goal is only to turn spiritual and reach back to him. Okay,
ఆధ్యాత్మికం ఈజ్ ది ఓన్లీ గోల్. ఓకే, జీవితాంతం మనకు ఒకే గోల్ ఉండాలి. దేహ భావం వదిలేసి దేహి భావం పెంచుకోవడమే గోల్ ఉండాలి. మనం ఈ శరీరం కాదు, దీనికన్నా మించిన వాళ్ళము. అదేదో గుర్తించుకోవాలి. వేర్ హ్యావ్ ఐ బిగన్, వేర్ యామ్ ఐ గోయింగ్. నేను ఎక్కడి నుంచి మొదలెట్టాను, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, అది కాన్స్టెంట్ విషయం చేసుకుంటే మాకు అడుగుతూ ఉంటే మాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, కెరియర్లోనా జీవితంలోనా. ఓకే, విద్యలు చాలా ఉన్నాయి, పరవిద్య అపరవిద్య. కొన్ని లెసన్స్, కొన్ని కొంచెం ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎట్లా సంపాదించుకోవాలి, ఎలా డబ్బు సేకరించుకోవాలి, ఎలా దానికోసమే. కానీ జీవితం ఎలా బ్రతకాలి దాని గురించి లెసన్స్ లేవు. ఎడ్యుకేషన్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మనము. మేకింగ్ ఎ లివింగ్ అంటే సంపాదించుకోవడమే జీవితం కాదు. దట్ ఈస్ నాట్ ది గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటుంటారు, గోల్ సెట్టింగ్ నార్మల్లీ డూ ఫర్ నా కెరియర్లో ఏమవ్వాలి అని. ఓకే, సో యాక్చువలిటీ గోల్ సెట్టింగ్ అంటే నా లైఫ్లో ఏమవ్వాలి. మనం పుట్టింది ఇంజనీర్లు అవ్వడానికి, లేకపోతే మేనేజర్స్ అవ్వడానికి కాదు కదా. ఆంటర్ప్రెన్యూర్ సంపాదించుకొని బిల్డింగ్లు కట్టుకొని కార్లు కొనుక్కోవడానికి కాదు కదా. ఓకే, మనం ఎందుకు పుట్టాం? ఫైన్. ఈ ప్రశ్న మనం అడుక్కున్నట్టయితే దేహ భావం వదిలేసి దేహి భావం పెంచుకోవడం షుడ్ బి ఆ లైఫ్ గోల్. ఇది ఆధ్యాత్మికంగా మాట్లాడేది. స్వామి ఇంచుమించు దీని చుట్టే మాట్లాడుంటారు. నాకు స్పష్టంగా కరెక్ట్గా స్వామి చెప్పింది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విభూది మహత్యం గురించి స్టార్ట్ చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది అని చెప్పి ఎన్నో మిరాకిల్స్ అండ్ మెసేజెస్ అన్ని మాకు అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఉంది కదా బయట, అండ్ ఇలా మాకు మీ మెసేజెస్ మాకు ఎనర్జీ డ్రింక్ లాగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమ నిర్వహణలో బ్యాక్ అండ్ సహాయం అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇందులో పాల్గొన్న శ్రోతలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ స్వామి తన మధురవాణిని మన బ్రదర్ మాటల్లో మనకు అందించి ఇంతటి భాగ్యాన్ని కల్పించారు స్వామి. స్వామికి ఎంతో నా మనస్పూర్వక ధన్యవాదాలు. సాయిరామ్. From my side, thank you all very much. It was a very learning experience for me. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అని ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు ఇంకోసారి చెప్పాలనిపిస్తుంటుంది. కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే నేను ప్రత్యక్షంగా నేను స్వామి దగ్గరే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నప్పుడంతా ఐ ఫీల్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాయి పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంటైర్ టీమ్. దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ షో యూ పుట్ టుగెదర్. ఓకే, నా తరఫు నుంచి ఏమన్నా ఎవరికన్నా ఆనందం కలిగింది ఈ మాటలతో అంటే ఐ థింక్ నా జీవితం సార్థకమైంది. ఓకే, కానీ చిన్న చిన్న పొరపాట్లు, నాకు తెలుగు చాలా కష్టపడి నేర్చుకొని మాట్లాడిన తెలుగు పొరపాట్లు జరుగుంటాయి, సో క్షమించేసేయాలి. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ గెట్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సేవ. ఒకటి, దిస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, దిస్ ఎ బ్యూటిఫుల్ టైం, దిస్ ఎ బ్యూటిఫుల్ టైం. ఎందుకంటే ఈ వయసు, ఈ ఎనర్జీస్ మళ్ళీ ఉండవు. ఈ టైంలోనే మనం ఏమైనా చేయగలిగితే స్వామికి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేత కానప్పుడు ఏం సేవ చేయగలం, మనకే సేవ కావాల్సి వస్తుంది. ఓకే, సో యూత్, స్వామి లవ్స్ ది యూత్ ఎ లాట్ బికాస్ దే కెన్ డూ సంథింగ్. వాళ్ళే ఏమైనా చేయగలరు. ఓకే, అండ్ ఇది చాలా పవిత్రమైన ఏజ్. ఎందుకంటే ఇది మంచిది చెడు అంటే సహజంగా యూత్ దే గో టువర్డ్స్ వాట్ ఈస్ గుడ్. ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే సహజంగా యూత్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తుంటుంది. కానీ క్రమక్రమేణా వాళ్ళు సంపాదించుకోవడం మొదలెట్టేసరికి, ఓకే, డబ్బు వచ్చేసరికి ఇంకా డబ్బుకు దాచుకోవాలి, ఇంకా డబ్బు సేకరించుకోవాలని దాంట్లో ఆ మత్తులో ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. సో అట్ ది టైమ్ వెన్ యూఆర్ అబౌట్ టు ఎర్న్ ఆర్ జస్ట్ అబౌట్ టు ఎర్న్, ఓకే, దిస్ ద టైమ్ వెన్ యువర్ హార్ట్స్ ఆర్ వెరీ ప్యూర్. చాలా పవిత్రంగా ఉంటుంది. ఓకే, ఐ టు ఫీల్ వెన్ ఐ వాజ్ ఎ యూత్ ఐ వాజ్ మచ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఇఫ్ ఈ ప్రోగ్రామ్తో ఎవరైనా బెనిఫిట్ అయ్యారంటే ఐ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ ఆల్. తదుపరి ప్రేమామృతం సెషన్ నెక్స్ట్ 9th August ఉంటుంది, గమనించగలరు. నెక్స్ట్ కంక్లూడ్ ఇట్. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. సాయిరామ్. సార్, థ్యాంక్ యూ.